అజయ్ హైట్ చూసుకొని సినిమాల్లోకొచ్చిన బెజవాడ కుర్రాడు. విక్రమార్కుడు విలన్ టిట్లాగా పాపులర్ అయ్యారు. అదే ఊపులో దశాబ్దం పాటు తన్నులు తింటూ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాడ్ బాయ్ గా ప్రేక్షకుల్ని అలరించారు. మెల్లగా గేరు మార్చి సాఫ్ట్ క్యారెక్టర్లు వేసి మెప్పించి నంది అవార్డు గెలిచేదాకా వచ్చారు. తాజాగా చక్ర వ్యూహంతో తిరిగి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 30 years ఇండస్ట్రీ అనిపించుకునేదాకా తగ్గేదే లేదంటున్న సీనియర్ యాక్టర్ అజయ్ తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. హలో అజయ్. హలో సార్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఫస్ట్ క్లాస్ సార్. కనిపిస్తుందిలే మొహంలో ఆనందం. దాదాపు 20 సంవత్సరాలు పైగా అవును సార్. సినిమా ఇండస్ట్రీలో బిజీగానే ఉంది. కాకపోతే ఏంటంటే అన్ని సినిమాల్లో ఏదో 2-3 మినహాయిస్తే తన్నులు తింటమే. అవును. బ్యాడ్ విలన్, బ్యాడ్ బాయ్. అంటే బయట ఈ ఎట్లా ఫీల్ అవుతుంటారు? మిమ్మల్ని వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూస్తుంటారు కదా. అవునండి. అప్పుడు అంటే కొంత టైం విక్రమార్కుడు ముందు వరకు మటుకు ఫ్రంట్ రోల్స్ అయి చేస్తున్నానండి. విక్రమార్కుడు అయిపోయిన తర్వాత మటుకు ఇంట్లో పిల్లల్ని దగ్గర రాలేదు అసలు. పిల్లలు కూడా అసలు సమస్య లేదండి. విక్రమార్కుడు ఇంపాక్ట్ టిట్లా క్యారెక్టర్, సో దాని ఇంపాక్ట్ చాలా రోజులు ఉందండి. అవును, అదే అందరూ గెటప్ కూడా బేవత్సంగా ఉండటం వల్ల అప్పుడు కొంచెం లేడీస్ కొంతమంది అక్కడ రియాక్ట్ అయ్యే విధానం కానీ అది కానీ మంచిది. కాంప్లిమెంట్ ఒక రకంగా, దాంట్లో జీవించినట్టు. అవును, బాగా చేసినట్టు. సో ఒక రకంగా కాంప్లిమెంట్. దాని తర్వాత లక్కీలీ ఎక్కడో దిక్కులు చూడక రామయ్య, ఇష్కు కొన్ని పాజిటివ్ రోల్స్ ఉన్నాయి కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోగలిగాను. అలా జరిగిందండి. మరి భయపడ్డారా బయట? అయ్యో బాగా సార్. విక్రమార్కుడు ఈ రోజుకి కూడా అంటే ఆల్మోస్ట్ 15 years అయింది. ఇప్పుడు కూడా విక్రమార్కుడు ఇట్లానే అంటారు. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా ఇచ్చారు. రాజమౌళి గారు అంత స్ట్రాంగ్ గా చేశారు. అవును. మీ ఇంట్లో మీ ఆవిడ కూడా భయపడ్డారా ఏంటి? లేదు సార్, ఇంట్లో మనం భయపడటం తప్పితే వాళ్ళు భయపడేదే ఉంటుంది సార్. ఇంట్లో బయట ఎంత అయినా సరే అంతే కదా సార్. గడవంత గుమ్మడికాయ కత్తిపెట్టకలో అంతేనా? అంతే, తప్పదు సార్. ఏదో ఇక్కడ షో కనుక చెప్పావు కానీ నిజంగా అంతేనా? ఇప్పుడు అసలు ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే నాకు ఈ మాట చెప్పినందుకు నేను చూస్తారు కానీ నా వైఫ్. ఓకే, పర్లేదు. అయితే అంటే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు ఇప్పుడు. అవును సార్. అంతే కదా? అంతే. ఓకే, ఇట్స్ ఎ గుడ్ హస్బెండ్. పర్వాలేదు. అంటే బోర్ కొట్టుతుంది కదా ఒక స్టేజ్కి వచ్చాక, మొనాటనీ వస్తే క్యారెక్టర్లో. ఆ స్టేజ్ ఏమన్నా వచ్చింది అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా ప్రతి యాక్టర్, అంటే క్యారెక్టర్ యాక్టర్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫేజ్ నుంచి వెళ్ళాలండి తప్పకుండా. ఎందుకంటే నేను ఎక్కువ నెగిటివ్ రోల్స్ చేసుకుంటా. స్టార్టింగ్లో అయితే మరీ ఇంట్రడక్షన్ ఫైట్స్ ఉండేవి. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ఒక సీను కొట్టడం ఇలా ఉంటూ ఉండేవి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు డెఫినెట్గా మోనోటనస్ మీకే అనిపిస్తుంది. అవును. నాకే ఒక 2-3 సార్లు బోర్ కొట్టాను ఓపెన్గా, ఆనెస్ట్లీ చెప్పాలంటే. ఆ రోల్స్ పర్ఫార్మెన్స్కి అవును, ఏముండదు. సో ఎక్కడో దాన్నే హోల్డ్ చేసుకుంటే వెళ్ళండి. ఆ ఇంట్రెస్ట్ అంటే జరుగుతుంది అని హోప్ ఉంటుంది చూసారా, నెక్స్ట్ ఇంకో బెటర్ క్యారెక్టర్ వస్తుంది. అలా ఆ హోప్తోనే విక్రమార్కుడు వచ్చింది. అలానే కొంతకాలానికి ఇష్కు వచ్చింది, నాకు దిక్కులు చూడక రామయ్య వచ్చింది. సో ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం, కొన్ని కొత్త రోల్స్, కొన్ని పాజిటివ్ రోల్స్ చేయడం జరుగుతుంది. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే యూ షుడ్ బి అరౌండ్, ఉండాలి ఇక్కడ. ఉంటే ఎట్ సమ్ పాయింట్ సర్క్యులేషన్ ఉండాలి ముందైతే ఉండాలి. అంతే. ఒక సినిమా ఎవరైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచించినప్పుడు అజయ్ గుర్తు రావాలి. అంతే సార్, రన్నింగ్లో ఉండాలి. అంతే, లైవ్లో ఉంటే పర్వాలేదు. సో సమ్ టైమ్స్ ఇప్పుడు నేను తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను 2-3. అది ఎందుకు వచ్చే కూడా తెలియదు నాకు. లాజిక్ అసలు. తమిళ్ వచ్చా? నాకు తమిళ్ అర్థం అవుతుంది కానీ పెద్ద మాట్లాడలేనండి. సో ఆ ఫిలిమ్స్ ఇప్పుడు నేను అజిత్ తునివి అని రిలీజ్ అవుతుంది రేపు సంక్రాంతి, తెగింపు అని తెలుగులో కూడా వస్తుంది. అలానే జయం రవి సినిమా. అవి ఎందుకు వచ్చాయి కూడా లాజిక్ తెలియదు నాకు. ఇప్పుడు కూడా అడిగితే నేను చెప్పలేను ఎందుకు వచ్చాయి కూడా. బట్ యా అగైన్ ఎక్కడో. సో ఒకసారి అదేనంటారు కదా, యాక్టర్ ఒకసారి కొంచెం సెట్ అయితే ఎక్కడో చోట కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. అవును, ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు చూడటం జరుగుతూ ఉంటుంది, పిలవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ హైట్ కూడా బాగా కలిసి వచ్చిందేమో. బాగా సార్. అంటే నేను యాక్చువల్ పొడుగున్నాను ఇండస్ట్రీకి వచ్చానండి. అదే ఇది ఒకటి ఉంది కదా సార్, ట్రై చేద్దాం అన్న ఆలోచనతోనే వచ్చాను. 6 అడుగుల 2 అంగుళాల 6'2" ఉంటాను సార్. 6 అడుగుల 6 అంగుళాల బుల్లెట్ కాదు. 2 సార్. సో రావటంతో హైట్ చూసుకుని వచ్చాను సార్. సో సమ్హౌ ఇట్ వర్క్డ్ అవుట్. మీరు 6 అడుగులు పైన ఉన్నారు. చాలామంది హీరోలు 5.5 అడుగులు, 5-8 ఏదో సమయం అట్లా అంటారు. వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు మీకంటే వాళ్ళకి ఎక్కువ అన్కంఫర్టబుల్గా ఉండదు?
సార్ నేను అసలు ప్రే చేసేవాడిని సార్ కొంచెం పొడుగున్న హీరోలు రావాలని ఫస్ట్లో ఫ్రెండ్ వేషాలు చేసేటప్పుడు. ఓకే. నెగిటివ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సార్ విలన్ రోల్స్ చేసేటప్పుడు స్ట్రాంగ్ విలన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఓకే సార్. ఫ్రెండ్ రోల్స్ మటుకు వచ్చే కదండి చాలా రోజులు. ఫ్రెండ్ అంటే కష్టం లేదు, ఫ్రెండ్ పెట్టేవాళ్ళు కాదు తొందరగా. ఏ హీరోకి ఫ్రెండ్ గా అవునండి, అవును. ఎక్కడో ప్రభాస్, మహేష్ బాబు అంతే ఆ లెవెల్ మళ్ళీ హైట్ లో మ్యాచ్ అవ్వాలి. అవును, మ్యాచ్. సో నెగిటివ్ రోల్ అవటం వల్ల ఏంటంటే స్ట్రాంగ్ ఉండాలి విలన్ కాబట్టి కొంచెం పెద్ద జరిగేది. అంటే పాత రోజుల్లోనేమో విలన్ అంటే కొంచెం భయంకరంగా తయారు చేసేవాడు. అవునండి, అవును. ఇప్పుడు ఏంటంటే విలన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంతమంది విలన్లు హీరోల కంటే అందంగా ఉంటున్నారు కదా. అవును సార్, ఉండాలి సార్. అంటే మన తెలుగు ఆడియన్స్ పర్టికులర్గా అందంగా ఉండాలి సార్. మొత్తం మార్పు వచ్చేసింది. అవును సార్, అవును. వాళ్ళు ఎక్కడ సార్ విలన్స్ అసలు హీరోలే చేసేస్తున్నారు కదా సార్. ఇప్పుడు మా వరకు ఎక్కడ రానిస్తున్నారు. అది కరెక్టే. అవును, హీరోలే ఇప్పుడు హీరోలు సడన్ గా విలన్ అవతారం విలన్ చేస్తున్నారు సార్. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి దగ్గర ఒక 3-4 జనరేషన్ బాంబే విలన్ వెళ్ళిపోయారు సార్ వచ్చి. సో ప్రాబ్లీ 4th జనరేషన్ చూస్తున్నానే. అవునా? బాంబే వీఆర్ స్టిల్ అరౌండ్. నేను కానీ సుబ్బరాజు కానీ ఉన్నాం ఇంకా. మీ ఇద్దరిదే దాదాపు ఒకే రకమైన జర్నీ కదా. అవునండి, అవును. ఆల్మోస్ట్ ఒకే టైం రావటం, ఒకే టైప్. మీది బేసిక్గా విజయవాడ కదా. విజయవాడ పక్కన కృష్ణాపాలెం అండి. ఈ సినిమాది ఎట్లా అబ్బింది మీకు? సార్ నేను యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను సార్. సెకండ్ తర్వాత ఇంజనీరింగ్, మా ఫాదర్కి ఇంజనీరింగ్ అవ్వాలని ఉండేది. అప్పుడు ఆ 90s 94, 95 డాక్టర్ తప్పితే ఇంకా వేరే అసలు ఎగ్జిస్ట్ అయ్యేది కాదు. తెలియదు అసలు వేరే చేసినా కూడా కరెక్ట్. సరే ఇంజనీర్ నాకు ఎంసెట్ ఫస్ట్ టైం వస్తేనేమో ఒక ర్యాంక్ చాలా దారుణంగా వచ్చింది. సరే లాంగ్ టర్మ్ జాయిన్ చేస్తేనేమో ఇంకా పెద్ద ర్యాంక్ వచ్చింది. ఇంకా వెరీ బ్యాడ్ స్టూడెంట్ సార్. 10th వరకు ఐ వాస్ గుడ్. సమ్హౌ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడో సైడ్ ట్రాక్ అయిపోయారు అంతే అనుకోవచ్చు సార్. అంటే ఎక్కడ ఫోకస్ లేదు, బేసిక్గా కాన్సన్ట్రేషన్ అది పోయింది. లాంగ్ టర్మ్ చేస్తేనే ఇంకా బ్యాడ్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దానికన్నా ఇంకా దారుణంగా వచ్చింది. నేను ఇక్కడ శాలివాహన కాలేజ్ అని ఉండేదండి 17లో. అందులో నా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ జరిగేది. అక్కడ షూటింగ్ జరుగుతుండే బాగా రెగ్యులర్గా. ఎక్కడో అంటే చూస్తున్నప్పుడు ఆ ఏజ్లో ప్యాంపర్ చేసే విధానం నచ్చింది సార్ నాకు. ఇక్కడ గొడుగు పట్టుకొని అంటే బాగా చూసుకుంటున్నారు యాక్టర్లందరినీ. ఎక్కడో ప్రాబబ్లీ అది ఫస్ట్ ఇంపాక్ట్, ఎక్కడో కనెక్షన్ అదేనేమో. ఇదే బాగుంది, బాగా చూసుకుంటున్నారు కదా అనిపించింది. దాని తర్వాత నేను మళ్ళీ ఇంజనీరింగ్, మా ఫాదర్ ఇంకా వదలలేదని తీసుకెళ్ళి మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ జాయిన్ చేశారు ఆయన గట్టి. అక్కడ నుంచి వచ్చేసాను ఇంకా. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి నా సినిమాలు ఇంట్రెస్ట్ వచ్చి అప్ప ఏమనలేదండి. హీ వాజ్ ఓకే. అంటే హీ వాజ్ ఎక్కడో కొంచెం కంఫర్టబుల్గానే. సినిమాలు అంటే కొంచెం వద్దన్నారు వెంటనే. ఎవరు సినిమాలకి వెళ్తా అంటే వెంటనే అనరు కదా సార్, వెళ్ళి జాయిన్ అవ్వు కాదు. సో దాని ఉన్నాయి ఫ్లాస్. సో ఫస్ట్ ఒప్పుకోలేదు కానీ తర్వాత ఓకే అండి. ఆయన కూడా ఇంట్లో పేరెంట్స్ కూడా ఓకే. మధ్యలో నేపాల్ ఎందుకు పారిపోయారు సార్? అది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను సార్ నేను, నా ఫ్రెండ్. అప్పుడు ఏంటో సార్ అది అర్థమే ఎంత సార్, అప్పుడు 17-18 ఉంటానేమో సార్. 17-18 ఆ టైంలో విజయవాడ నుంచి గువాహటి ఎక్స్ప్రెస్ పట్టుకొని జనరల్ ఎక్కేసి వెళ్ళిపోయాను సార్ నేను, నా ఫ్రెండ్. ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియకుండా ఐడియా ఉంది సార్. నేపాల్ అనే ఒకటి, అంటే బేసిక్గా అప్పుడు ఏంటి ఆ మంచు కొండలు ఏదో ఫ్యాసినేషన్ ఉండేది సార్ తెలియకుండా. హిమాలయాలు, మంచు కొండలు, బేసికల్గా స్నో. అలా గువాహటి ఎక్స్ప్రెస్ పట్టుకొని జనరల్ ఎక్కేసి వెళ్ళిపోయాం సార్. జల్పైగురి వెళ్ళిపోయి 14 hours జర్నీ చేసి కాట్మండ్ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు ఇప్పటికీ నాకు ఇప్పుడు తెలియదు సార్ ఏంటది, ఎందుకు వెళ్ళాం ఏంటనేది ఇప్పటికీ ఐడియా లేదు. వెళ్ళి ఏం చేశారు అసలు? ఏం లేదు సార్, 4 రోజులు అటు అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ నాగర్కోట అన్నట్టు తిరుగుతూ ఉన్నాం సార్. తీసుకుని డబ్బులు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ టిబెటన్ రెస్టారెంట్లో పనిచేసి డబ్బులు కలెక్ట్ చేసుకొని అది కూడా చూసాను సార్. గిన్నెలు కడిగేశారా? ఆల్మోస్ట్ అంతే సార్. పని చేసుకుని రిటర్న్ వచ్చాం. ఎందుకంటే ఇంటికి కాల్ చేసి తిడతారని భయం, అవును వాళ్ళని ఏమైనా అడగాలంటే భయం. సో ఇంకా హోటల్లో గిన్నెలు కడిగితే రాలేదు. అవును. సో అది చేసుకొని వచ్చా. అంటే ఎంత కష్టమో తెలిసింది, పేరెంట్స్ ఎంత లేకపోతే వాల్యూ ఆఫ్ మనీ కూడా తెలిసింది సార్, బాగా తెలిసింది అప్పుడే. కానీ ఏంటో సార్, దట్ వాజ్ ఎర్లీ యాక్చువల్లీ. 17-18 వెళ్ళిపోయాడు అంటే విజయవాడలో ఉండి కదా అంతే సార్. 17-18 అంటే ఏం తెలుసు పెద్ద, ఏం తెలుసు సార్. అలా జరిగిపోయింది సార్. అది వచ్చాక ఏమై కొట్టడానికి అంటే 1-2 రోజులు వెళ్ళిపోతే కొట్టడం తిట్టడం జరుగుతుంది సార్. 4 రోజులు వెళ్ళిపోతే అడ్వాంటేజ్ కొట్టడం తిట్టడం ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతాడేమో తిడితే అని చెప్పి కొంచెం అడ్వాంటేజ్ ప్లే చేశాను సార్. సో ఏమనలేదండి పెద్దగా. సో కానీ మీలో మాత్రం పరివర్తన వచ్చింది డెఫినెట్గా సార్. అంటే నాకు దాని తర్వాత ఎర్లీగానే, అంటే ఆల్మోస్ట్ 20 టైంలోనే ఇండస్ట్రీకి రావడం, సో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం. సో కొంచెం ఎర్లీగానే ఎక్కడో. ఇది యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నారా? మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యానండి. అది కూడా కంప్లీట్ చేయలేదు సార్, ఒక 6 months చేసి తర్వాత అంటే అది ఎక్కడ రేఖ లేదు, ఏది కంప్లీట్ చేయలేదు సార్. అదే సార్, నాకు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత భయం అదే సార్. పొరపాటున ఇది కూడా వద్దంటే అసలు నమ్మరు నన్ను. సరే చూద్దాము, భయం వచ్చేసింది ఒక టైంలో.
అప్పటికే నేను ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ అవును వదిలేశాను. హోటల్ మేనేజ్మెంట్ వచ్చిన కొన్ని రోజులు కోర్స్ నాసిక్లో అది వదిలేశాను. తర్వాత సిఏ ఐసీడబ్ల్యూ అన్నాను విజయవాడలో. ఇన్ని జరిగాయి సార్ ఈ కొంచెం ఫేజ్లో. అది కూడా కాదు, ఇవి చేయలేని వాళ్ళు సిఏ ఐసీడబ్ల్యూ ఏకంగా ఇష్టం. విచిత్రం ఏంటంటే మా డాడీ అన్ని జాయిన్ చేశారు కూడా, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో. సో తర్వాత ఇంకా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత ఇది కూడా మానేస్తే ఇంకా అసలు నమ్మరు అని చెప్పేసి కంటిన్యూ చేసింది సార్ ఈ ప్రొఫెషన్. లక్కీలీ కొంత పని జరిగింది. మామూలుగా ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఎంతో కొంత గాడ్ ఫాదర్ సపోర్ట్ కావాలి కదా, ఎవరు లేకుండా మీరు ఎగేసుకుంటే కృష్ణానగర్ వచ్చేసారు. ఎలా సాధ్యమైంది మీకు నిలదొక్కటం? సార్ అసలు ఆ ఫార్ములా తెలిస్తే అసలు చాలా మంది క్రాక్ చేస్తారు కదా సార్, ఇప్పటికీ ఐడియా లేదు సార్. అదృష్టమే సార్, ఇంకా అంతే, షియర్ లక్ సార్. టాలెంట్ పొటెన్షియల్ తర్వాత అండి ఎవడన్నా ఇస్తేనే కదా సార్ తెలిసేది మీ దగ్గర ఎంత విషయం ఉంది ఏంటి. అవును. దాని తర్వాత నాకు ప్రాబ్లము ఫస్ట్ తొందరగానే సార్, నా ఇన్స్టిట్యూట్ జరుగుతున్నప్పుడే నేను ఖుషి దానికి వెళ్ళాను సెలక్షన్స్కి. నాకు ఖుషి సినిమా వచ్చింది. తర్వాత వెంటనే ఒక్కడు రాజుగారు ఎంఎస్ రాజు గారి సినిమాలు వచ్చాయి, రాజమౌళి గారి ఫిల్మ్స్ వచ్చాయి. నాకు అక్కడ లేట్ జరగలేదు సార్ నాకు. దాని తర్వాత నేను హీరోగా చేశానండి సారే వీర్రాజు, ఆ ఒక్క సినిమాలు. దాని తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది. అంటే ఒక 2-3 years. బట్ అప్పటికే వేరే వాళ్ళు కమెడియన్స్ కానీ కొంతమంది హీరోలుగా మార్పు చెంది దెబ్బతిన్నారు కదా. అదే దెబ్బ అంటే అవకాశాలు కోల్పోయారు కదా, అది తెలిసి కూడా మీరు ఎందుకు చేసినట్టు? ఏం లేదు సార్, ఇప్పుడు నేను అప్పుడు వచ్చినప్పుడు నేను అది కానీ చేయకపోయి ఉంటే నేను ట్రై చేయలేదని నా లైఫ్ అంతా ఉండేది. అదేలే, రిగ్రెట్స్ ఫీల్ అవుతా ఉండాల్సి వచ్చేదేమో తెలియదు నాకు. అది మీరు చెప్పింది కరెక్టే సార్, నాకు ఐడియా ఉంది. అందుకే నేను తొందరగా కేమ్ అవుట్. దాని తర్వాత నేను మళ్ళీ దాన్ని సస్టైన్ చేసి మళ్ళీ హీరోగా చేయకుండా నేను వెంటనే ఆ రోజు ఈవినింగ్కే నాకు అర్థమైపోయింది సారే వీర్రాజు. నెక్స్ట్ డే నేను ఐ వాజ్ ఇన్ మార్కెట్ మళ్ళీ. చాలా ఇంక ఇది అసలు ఈ స్ట్రెస్ ఇదంతా అసలు అవసరం లేదు, బాగుందని ఎందుకు. అది కూడా విక్రమార్కుడు జరిగిన ఒక సంవత్సరానికి చేశాను. ఇంకొంచెం టైం తీసుకుంటే బాగుండేది, అదొకటే రిగ్రెట్ అని, వేరే ఏం లేదు. ఇంకొంచెం టైం తీసుకుంటే అందులో దాని ప్రభావం ఏమో చాలా ఎక్కువ ఉంది, విక్రమార్కుడు క్యారెక్టర్ ప్రభావం. ఆ గెటప్ అన్నిటికంటే గెటప్. అవునండి, ఆ గెటప్లో నుంచి హీరోగా చూడాలంటే కొద్ది కష్టమే. అవునండి, అవునండి. అందుకే నేను సారా వీర్రాజు అని ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ షేడ్ చేశాను, కానీ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది సార్ కంప్లీట్గా. సో యూఆర్ నాట్ మెటీరియల్ ఫర్ హీరో అనేది మీకు వచ్చేసింది. మిగతా ఉన్న అదృష్టం అక్కడ అదృష్టం లేదనిపించింది నాకు. అక్కడ ఐ వాజ్ నాట్ లక్కీ ఎనఫ్. అంటే మిగతా చూస్తే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఎవరిచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ మీకు? ఏదండి? సినిమా ఛాన్స్. సినిమా ఛాన్స్ యాక్చువల్గా ఖుషి అండి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఫిల్మ్ కౌరవుడు నాగబాబు గారు. ఓకే. జ్యోతి గారు అని చెప్పి డైరెక్టర్ ఉండేవాళ్ళు, డాడీకి తెలుసండి. ఓకే. సో అలా వచ్చింది, కొంత పరిచయంతో వచ్చింది ఫస్ట్ వేషం. కాకపోతే దాని తర్వాత అంటే డాడీ డబ్బులు ఇచ్చారు అసలు? అప్పుడు ఇచ్చారు సార్ నాకు. అంజనా ప్రొడక్షన్స్ నాగేంద్ర బాబు డబ్బులు ఇచ్చారండి నాకు. ఎంత ఇచ్చారు ఫస్ట్ రెమ్యునరేషన్? ఫస్ట్ నేను ఒక 15 రోజులు ఏం చేశాను సార్. అప్పుడు ఒక 10,000 ఎంత ఇచ్చారు సార్. పర్లేదు సార్. నాకు నేను అదే చెప్తున్నా కదా సార్, నాకు స్టార్టింగ్ అమౌంట్ సార్. మళ్ళీ నేను ఖుషి రాగానే నేను ఒక 10 days చేశాను, 15,000 ఇచ్చారు. ఆ రోజులు ఎక్కువ సార్. అది అదే మామూలుగా అయితే వేషం ఇవ్వడం గొప్ప లేరా చేసుకోంటారు కదా. అవును, అసలు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు సార్ నాకు. నేను దానికన్నా ముందు మధ్యలో ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయం చేసుకుందాం అని చెప్పి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది సమ్వేర్ అరౌండ్ 99 ఆ టైంలో. అక్కడ వాలంటీర్గా పనిచేశాను హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్లో. అప్పుడు 150 రూపీస్ సార్. ప్రాబ్లీ ఇండస్ట్రీ రిలేటెడ్ ఏదన్నా తీసుకున్నానంటే 150 రూపీస్ పర్ డే. అంటే ప్లాన్ ఏంటంటే ఎవరన్నా పరిచయం అయిపోయి మనం చూసేస్తారు, చూసేసి వెంటనే అదే కాన్ఫిడెన్స్ ఇలా చూడంగానే మనం తీసుకెళ్ళిపోతారు అని అనుకున్నాం, కానీ ఇట్ నెవర్ వర్క్ లైక్ దట్. దాని తర్వాత తెలిసింది. కానీ జర్నీలో మళ్ళీ కుదురుకోవడానికి టైం పడుతుంది కదా. యథావిధిగా మిగతా వాళ్ళలాగా మీరు సినిమా కష్టాలు పడ్డారా సార్? నాకు యాక్చువల్లీ విక్రమార్కుడు వర్క్ కూడా సార్ నేను ఒక 15 సినిమాలు చేసి ఉంటాను సార్. ఇయర్లీ రాజుగారి సినిమాలు, ఎంఎస్ రాజు గారి సినిమాలు, రాజమౌళి గారిది. నా లక్ ఏంటంటే సార్, నేను స్టార్ట్ చేసినప్పుడు రాజమౌళి గారు, వినాయక్ గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళతో పాటు నేను, దాని తర్వాత వాళ్ళ లేడీస్, నెక్స్ట్ బంచ్ వచ్చేసేమో సురేందర్ రెడ్డి గారు, హరీష్ శంకర్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, వాళ్ళ లేడీస్. వర్షం అప్పుడు అప్రెంటిస్ అండి వంశీ. సో లక్ ఏంటంటే నాకు తెలిసిన సక్సెస్ఫుల్ అవడం, వాళ్ళతో పాటు నేను ముందుకు వెళ్ళటం. సో అది లక్. అదే అండి లక్ అంటారు కదా, ఆ రకంగా కలిసి వచ్చింది సార్. సో ఆ రకంగా వర్కౌట్ అయింది. రాజమౌళి గారు మటుకు ప్రతి సినిమా ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారండి. నా విక్రమార్కుడు వచ్చేంతవరకు విసిగిచ్చానండి ఆయన. నేను నా విలన్ ఇవ్వండి నా ఫ్రెండ్స్ ఎంటపడ్డాను నేను. నాకు తెలిసిన మీకు ఆయన ఖుషి చూసే స్టూడెంట్ నెంబర్ 1 పిలిచారండి. ఓకే ఓకే ఓకే. అంతే తప్పితే బయట పరిచయం ఏం లేదండి. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత మెల్లగా 1 by 1 రోల్స్ ఇవ్వటం, తర్వాత విక్రమార్కుడు విలన్ రోల్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కోటాల శివ గారు కానీ, నేను ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లతో చేశానండి. లక్కీ అని ఆల్మోస్ట్ సో కాల్ బిగ్ నేమ్స్ అందరు తెలుగులో ఉన్న వాళ్ళందరితో కూడా చేయగలిగాను నేను.
అసలు ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనేది విక్రమార్కుడులో చెప్పారు అసలు ఎప్పుడన్నా? నాకు బాగా గుర్తు సార్ అది. ఛత్రపతి రిలీజ్ అయింది, దాని జరుగుతున్నాయి ప్రమోషన్స్, క్రికెట్ మ్యాచ్ ఆడి ఏవో ప్రమోషన్స్ జరుగుతుంటే విక్రమార్కుడు అప్పుడే అనుకోవడం ఏదో జరిగి బయటకు వస్తూ బండి ఎక్కన్నారు ఆయన. యూజువల్లీ మధు ఉంటాడు, నాకు క్రిస్టల్ క్లియర్గా గుర్తు, ఎందుకంటే పెద్ద బ్రేక్ కదా. అవును కదా, నువ్వు ఆగు మధు అని చెప్పి ఆయనే డ్రైవ్ చేస్తే నేను పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చొని ఆయన చెప్తున్నారు విక్రమార్కుడు కథ, ఊరికే చిన్న పాయింట్గా ఇది ఇలా ఉంటుంది అని చెప్తున్నప్పుడు నేను ఎంతసేపు ఇంకో క్యారెక్టర్ ఉందండి సినిమాలో, నేను అసలు ఇది లేదు నా బుర్రలో, అసలు ఇది మనకి ఆలోచనలో లేదు, ఇది ఇస్తారని నమ్మకం లేదు, ఎక్కడో ఇంకో క్యారెక్టర్ అమిత్ చేశాడు, ఇంకొక వేషం ఉంటుంది, అంటే బావుజీ కొడుకు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఎంతసేపు ఇది ఇస్తే చాలు, రేపిస్ట్ క్యారెక్టర్ ఇది ఇస్తే చాలు, ఎందుకంటే నెగిటివ్ రోల్ అదే, మనకి ఇది ఇస్తే చాలు అనే ధ్యాస తప్పితే అసలు ఆ టిట్లా క్యారెక్టర్ ఏంటి అనేది అసలు నాకు లేదు, నాకు ఆలోచనలో కూడా లేదు, ఇది ఇస్తారన్న ఆలోచన కూడా లేదు నాకు. మెల్లగా నేను ఎందుకో చిన్న క్యూరియాసిటీతో అడిగాను, టిట్లా క్యారెక్టర్ ఎవరు చేస్తారని, నువ్వే చేస్తారని అనగానే ఇక ఓకే అమ్మయ్య అనిపించింది సార్. అంటే ఎందుకు ఆ సినిమా వినంగానే అది హిట్, నా క్యారెక్టర్ కూడా సక్సెస్ఫుల్ అవుతుందని ఎందుకు ఇన్స్టెంట్గా ఫీలింగ్ కలిగింది నాకు. అంటే ఒక ఇంట్యూషన్ ఉంటుంది సార్. ఆ సినిమాలో చేసిన వాళ్ళందరికీ, అంటే ఎక్సెప్ట్ అమ్మాయి అనుష్క తప్ప మిగతా వాళ్ళందరికీ అదే పెద్ద హిట్ అనుకుంటా. పెద్ద హిట్ అండి, ఇంక్లూడింగ్ రవితేజకి కూడా. అవునండి, అదే పెద్ద హిట్ అండి కెరీర్ మొత్తానికి. కమర్షియల్గా అసలు పర్ఫెక్ట్గా ఉంటుందండి సినిమా, కమర్షియల్ కొంచెం కదిలిస్తుంది. అవునండి, అవును. మీకు ఆయన సినిమాల్లో, రాజమౌళి సినిమాల్లో ఉండాల్సిన అన్నీ ఉన్నాయి. అవును, ప్రారంభంలో పెట్టే మసాలాలు. అవునండి, అట్లా వచ్చింది సార్. సో హ్యాపీ అండి అక్కడ నుంచి. అంటే ఈ గెటప్ని అది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారా? ఒక 2 days ట్రై చేసామండి, దాన్ని ప్రాపర్గా కరెక్ట్ వచ్చేంత 2 days టైం పట్టిందండి ఎగ్జాక్ట్గా ఫైనల్ చేయడానికి. అసలు అంటే నాకు ఇది ఇలా పెట్టేశారండి, కట్టేశారు. ఇది కుట్లు కాదు, జెల్ వస్తుంది, అతికిచ్చేయటం. అవును, మన ఫైట్స్ లో మామూలుగా ఫైట్లు చేసేటప్పుడు ప్రొపెల్లర్స్ ఉంటాయండి, అంటే గట్టిగా మట్టి లేయటానికి కొడుతుంటారు. అవును, ఆ మట్టి వచ్చి పడిపోయేదాన్ని కంట్లో. గెటప్ లో, అవును, ఆ గెటప్ లో 45 degrees ఉండేదండి, బదామి ప్లేస్ లో చేసాం షూటింగ్. అంత టఫ్ కండిషన్స్లో అసలు ఎప్పుడు దాని తర్వాత ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదండి షూటింగ్. అసలు ఇంకా పీక్స్ ఇంకా చూసామంటే ఇంకేదైనా చేసి వచ్చాను ఫిల్మ్. అంతేనా? ప్లస్ 45 degrees ఎండ ఉండేది విపరీతంగా. ఆ దుమ్ము వచ్చి కంట్లో పడి కనీసం అంటే ప్రతి షాట్కి నీళ్ళు పెట్టి కడుక్కోవడమే, ఏం చేయలేని పరిస్థితి. అంతే కదా, ఇటంతా మండుతూ ఉండేది చెమటలో. అసలు ఆలోచిస్తేనే ఇప్పుడు, కానీ వర్త్ అండి, అంటే అంత కష్టం కూడా స్క్రీన్ మీద. అంతే కదా, మర్చిపోతారు. అవును, ఈ రోజుకి కూడా కొంచెం దాని గురించి ఇంపాక్ట్ ఉందంటే ఆ కష్టం అండి. అవునవును. ఈ ప్రాసెస్లో ఈ దెబ్బలు తగిలే ఎప్పుడన్నా, నిజమైన దెబ్బలు? సార్ విక్రమార్కుడు ఆల్మోస్ట్ అంటే కొంచెం ఒక 2 నిమిషాలు చెప్తాను సార్. చెప్పండి, పర్లేదు. అదే అన్నా ఏం లేదు సార్, నేను యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో ఏమవుతుందంటే రవితేజ ఒక ఇద్దరిని చంపేసి యాంకర్ అవుట్ ఉంటే దానికి కౌంటర్ వెయిట్ వేసి నేను పైకి రావాలి. అవును, ప్లాన్ ఏంటంటే నేను దూకుతాను, ఫస్ట్ గన్ను పెడతాను అనుష్క క్యారెక్టర్ ఎదురుగా వస్తే, ఆయన ఇద్దరిని చంపి కౌంటర్ వెయిట్ వేస్తాడు పైన, నేను పైకి వెళ్ళిపోవాలి. ప్లాన్ ఏంటంటే కౌంటర్ వెయిట్కి కౌంటర్ వెయిట్ నేను రావడానికి ఏం చేయాలి, నా డబుల్ వెయిట్ వేయాలి. అంతే కదా. సో 200 kg క్రీన్ వెయిట్లు కట్టారు కింద. సో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నాడు అలనమ్మిన్కి విజువల్ లేదు, అతను ఏంటంటే మార్క్ చేసుకొని బ్రేక్ వస్తే బ్రేక్ అక్కడే కొడతాడు, అతను చూడటానికి లేదు అసలు, కొండ మధ్యలో ఉంటాం, విజువల్ లేదు అతను. ప్లాన్ ఏంటంటే యాక్షన్ అంటే ఇలా పైకి రావాలి, ఇలా వెళ్ళిపోవాలి, అంతే. ఈ డమ్మీలో ఉన్నది ఇటు వెళ్ళిపోవాలి, ఇలా స్ట్రైట్ రావాలి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక రోప్ పట్టుకొని ఒకరిని పెట్టారండి ఇక్కడ, ఆడు వెళ్ళిపోయాడు టేకప్పుడు, వదిలేసి వెళ్ళిపోయాడు. యాక్షన్ రన్ అవుతుంది, నేను పైకి చూసి వెళ్ళాలి, అంటే ఆ భయంలో వెళ్తున్నాను. నాకు తెలుస్తుందండి ఆ వెయిట్, క్రెయిన్ వెయిట్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఇది రాకూడదు కదా, దగ్గరికి వచ్చేస్తున్నాయి అనే ఆలోచన వస్తుంది. ఆ డమ్మీలు నా తలకి తగిలి క్రెయిన్ వెయిట్ వచ్చి కాలు మీద పడిందని ఇంచెసే, ఒక 4-5 inches కొంచెం ఇటు అయ్యి ఉంటే తల బయలుపోయాను. నాకేమో డమ్మీ బ్లడ్ వేస్తున్నారు తలలో. మీకు కింద కాళ్ళ కింద భూమి లేకపోతే ఒక రకంగా ఉంటుంది సార్, ఒక తెలియని ఒక భయం ఉంటుంది. అవును, నేను బ్లడ్ చూస్తేనే ఇది అసలు ఒరిజినల్ బ్లడ్ డమ్మీ వేసారా, ఇంకోటి బుర్ర పని చేయట్లేదు నాకు దానికి. ఇంకా అసలు ఏం అర్థం కాలేదండి నాకు. ఇంకా గుర్తుంది రాజమౌళి గారు చచ్చిపోయాడు అన్నాడు మైక్లో. అవునా? ఆయన మాటలు వచ్చి నిమిషంలో వచ్చాయండి ఆయన, మొత్తం టీం ఎలా వచ్చారో తెలియదు అసలు, పైన వచ్చి నిమిషంలో కిందకు వచ్చి లక్కీలీ కాలు మీద పడింది, కాలేం రగ్బీ బాల్ లాగా అయిపోయిందండి ఆఫ్ మధ్యలో తగిలి బాగా వాచిపోయింది. దాని తర్వాత కూడా దగ్గర క్యాన్సిల్ చేద్దామా షూట్ అది అంటే, లేదండి ట్రై చేద్దాం అని చెప్పి చేసామని షూట్. 3-4 days షూటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఇదేంటంటే ఆ లెఫ్ట్ లెగ్ మీద కొడుతుంటాడు ఆయన. అవును, అదే కదా, అదే లెగ్ దెబ్బ తగిలితో చేసిన ఎపిసోడ్లు అండి, ఒకటి కాదులేండి ఆ సినిమాకి.
సో ఎలాగో కంప్లీట్ ఇప్పుడు ఆ దెబ్బ తగిలిన సంగతి రవితేజకి తెలుసు కదా. తెలుసండి, అందరూ తెలుసండి. అప్పుడు ఆ కొట్టేటప్పుడు నిజంగా తగిలితే ఇంకా మళ్ళీ లేదు, అది కొంచెం చూసుకున్నాను, జాగ్రత్తగా చూసుకుని తగిలితే ఇంకేం లేదు సార్. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, మనం కావాలని ఎవరు జరగదు కదా సార్. ఆఫ్ కోర్స్ కావాలని కాదు, స్లిప్. ఒకసారి చిన్న జడ్జిమెంట్ ఎర్రర్ అంతే. ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు చంపేదంటే ఇట్లా అంటారు మీరు, అంతే కదా మామూలుగా. అది అదేదో కెమెరా వాళ్ళు చూసుకుంటారు. ఆ స్పీడ్లో ఒకసారి తగలొచ్చు కూడా. తగులుతాయి సార్, డెఫినెట్గా తగిలినట తగులుతాయి సార్, డెఫినెట్గా తగులుతాయి. ఒకసారి రోప్ కట్ అయిపోయిందండి, దగ్గర 10 feet నుంచి పడిపోయాను కిందకి, షోల్డర్. సో అలానే బ్యాక్ ఇష్యూ ఉన్నాయి ఈ రోప్ షాట్ల వల్ల కానీ దీనివల్ల కానీ ఎక్కువ. నేను మొత్తం 10-15 ఏళ్ళు అదే పనిలో ఉన్నా కదా సార్. అవును, గాలిలోనే ఎక్కువ ఉన్నానండి. అదే కదా, దాంతో కొన్ని దెబ్బలు తగిలేదు సార్. అవును అవును. ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా అంటే ఒక బ్రదర్ రోల్ లేకపోతే పాజిటివ్ వైపు కొంచెం చేయడం జరుగుతుంది. తగ్గినాయి కొంచెం. ఎందుకు వాళ్ళకి అనిపించినట్టుంది, కొంచెం తన్నులన్నీ కొంచెం తగ్గించారు ఈ మధ్య. కరెక్టే. అవును, ఇప్పుడు అంత ఉండలేదు. అవును సార్. అంటే గుంపులో గోవిందా కాదుగా ఇప్పుడు. అవునండి, అవును, కొంచెం ఎలివేషన్ వచ్చింది. అవును సార్, అదొకటి. ప్లస్ ఇప్పుడు ఓటీటీలు అని ఓపెన్ అయినాయి కదా. అవును, అది కూడా. సో వర్క్ అనేది ఓపెన్ అయింది సార్ బాగా. ఇది కాకపోతే ఇది ఓటీటీల వల్ల మీకు బాగా అడ్వాంటేజ్ వచ్చింది కదా. బాగా సార్. అంటే చాలా క్యారెక్టర్స్ మేము చేయలేని సినిమాల్లో ఉన్నప్పుడు, అంటే అసలు మేము చేయగలమో కూడా తెలియని. అవును, రీడిస్కవర్ చేసుకోవడం అండి ఓటీటీలో. నేను మొన్న 9 గంటల నోట్ చేశానండి హాట్స్టార్కి, క్రిష్ అండ్ ప్రొడ్యూసర్. కొన్ని సీన్లు నాకే కొత్తగా అనిపించింది 20 years, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు. అవును, అంటే మళ్ళీ రీడిస్కవర్ చేసుకోవడమే. రీడిస్కవర్ అసలు అంటే హిడెన్ టాలెంట్ బయటకు వస్తుంటుంది. ముందు అసలు యాజ్ ఎన్ యాక్టర్ నాకు తెలియని కూడా కొన్ని తెలుస్తూ ఉన్నాయండి. ఇప్పుడు మామూలుగా పెద్ద సినిమా అయితేనేమో ఆ రిస్క్ తీసుకోవడానికి జంకుతారు. అవును అవును. ఓటీటీ అంటే పెద్ద రిస్క్ ఎక్కువ ఉండదు, అంటే చిన్న బడ్జెట్ కదా. ప్లస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, స్టోరీ మీకు ఎక్కడో గ్రే షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్స్ లో. సో తప్పదు ఇంక అక్కడ చేయాలి. చేయాలి, వాళ్ళకి రిస్క్ కూడా తక్కువ గనక. అవును సార్. పోతే కూడా ఒక ఎక్కువ డబ్బు పోదు కాబట్టి అందుకని ప్రయోగాలు చేస్తున్నారు అంటే నాకు అనిపించింది. అవును సార్, అదొకటి. మళ్ళీ ఈ ఓటీటీలో యాక్టర్ టైం ఉంటుంది సార్, 9 episodes ఉంటాయి మీకు, 9:40 minutes. సినిమాలో బాగా వస్తే ఎంత గొప్ప క్యారెక్టర్ అన్నా 3 scenes వస్తాయి అంతే. క్యారెక్టర్ యాక్టర్కి వచ్చే అదే కదా. ఇది అలా కాదు కదా. ఇది అలా కాదు కదా సార్. సో ఒక క్యారెక్టర్ని మనం రిజిస్టర్ చేయొచ్చు, సస్టైన్ చేయొచ్చు, దాన్ని స్లోగా ప్లాన్ చేసుకోవచ్చు, ఒక గ్రాఫ్ వేయచ్చు ఒక క్యారెక్టర్కి. ఇంత చేయొచ్చండి 9 episodes. దానివల్ల ఏంటంటే ఇప్పుడు టాలెంట్ ఎంత బాగుంటే అంత ఫ్యూచర్ అండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు టాలెంటే అనేది కూడా ఇప్పుడు దాకానేమో సినిమాలు ఒక రకమైన రిక్వైర్మెంట్, ఓటీటీకి మాత్రం కొంత చీట్ చేయొచ్చు కానీ. అదే నేను చెప్పేది, ఇది రియల్ పర్ఫార్మెన్స్. అవును సార్, మీరు ఇంటూ ద ఫేస్ ఇక్కడ పెట్టి కెమెరా పెట్టి చేయమంటే అసలు టాలెంట్ అంతా ఇక్కడే. అసలు ఎంతమంది వస్తున్నారు. అవునండి, అవును. అసలు ఇంత టాలెంట్ ఉందా అని కూడా ఆశ్చర్యం వేస్తుంటుంది ఒకసారి. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త ఫేస్ వస్తున్నాయి. సో అవును సార్. అతని పేరు ఏదో ఉండాలండి, మిర్జాపూర్ అని ఒక సీరియల్ ఉంది కదా. అవునండి, హిందీ. అవునండి, పంకజ్ త్రిపాఠి. అవును సార్. అతను తెలుగులో కూడా పాపం విలన్ క్యారెక్టర్ కొన్ని చేశాడు సార్ కదా. అవును, ఎప్పుడైనా పట్టించుకున్నారు లేదు సార్, అసలు తెలియదు సార్ ఎవరికి. కానీ ఆ ఒక్క పర్టికులర్ మిర్జాపూర్ తోటి అతనికి ఇప్పుడు వాజ్పేయి క్యారెక్టర్ వేసే అవకాశం వచ్చింది పెద్ద సినిమాలో. చూడండి, అసలు లిమిట్ లేదు పైగా అతనిలో అసలు అంత టాలెంట్ ఉందని. అవునండి, అవును. అది ఒక క్రైమ్ స్టోరీస్ కూడా ఏదో ఒకటి చేశాడు కదా ఆయన. లా రిలేటెడ్. అవును, మీకు అదొకటి పాతాళలోక్ అని ఒకటి ఉంది సార్. మీరు నమ్మరు సార్, అంటే ఫస్ట్ శరత్ అహ్లవత్ అని చెప్పి ఒక యాక్టర్ ఉన్నాడు, చాలా చేశాడు. చాలా చేసి ఉండి Part 2కి సార్ ఈస్ paid 20 crore rupees ఫర్ OTT దిస్ థింగ్. అవునా? సీ ద మనీ సార్. అవును సార్, 20 crores సార్. పాతాళలోక్ 2 ఫస్ట్ పార్ట్కి ఇచ్చింది ₹1 కూడా లేదండి, 60 లక్షలు 70 లక్షలు. అదే మనిషికి పాతాళలోక్ 2కి 20 crores ఇవ్వడం జరిగింది సార్. హీరోలు ఎందుకు పనికి వస్తారు అసలు? చూడండి సార్, మనీ ఎంత ఉందో చూడండి అసలు. అదే కదా మార్కెట్లో మనీ, ఓటీటీస్లో ఫ్యూచర్ అదే సార్ చాలా వరకు. అది డెఫినెట్గా అదే ఉంటుంది, ఎందుకంటే ఇంత అడావుడ్ చేసి ఇంత సినిమాలు అక్కర్లేదు, ఎందుకంటే న్యాచురల్గా వెళ్ళిపోతున్నాయి. అవును సార్, టాలెంట్ వస్తుంది, కొత్త టాలెంట్ అన్లిమిటెడ్. అవును సార్. ఇప్పుడు మీకు అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. డెఫినెట్గా ఇక్కడ కాబట్టి అక్కడ. అవును సార్, అవును. యాక్చువల్గా మిమ్మల్ని ఇప్పుడు బతిమాలుకోవాలేమో. అందరు యాక్టర్లు బిజీగా ఉన్నారు సార్. అదే నేను అనేది, అందరూ ఆల్ ఆఫ్ దెమ్. అంటే థ్యాంక్స్ టు కరోనా. అవును సార్, కరోనా ఎక్కడో ఓటీటీలు అలవాటైనాయి. ప్లస్ ఒక రకంగా మంచిగా జరిగింది సార్. అంటే మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వల్ల మీకు అంటారు చూసారా, ఇంటెలిజెన్స్ పెరిగింది ఆడియన్స్. వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద వర్క్ చూసారా. నిజంగా కూడా నేనైతే చూసేవాడిని కాదు. ఇందాక మీరు ఆ మిర్జాపూర్ లాంటి ఆ కరోనా టైంలోనే ఖాళీగా. అవును అవును.
ఆ టైంలో చూసాం ఇది. అవును సార్. ప్లస్ మీ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది కదా సార్, చూసే అంతే కదా, అసలు తెలుస్తుంది కదా, మనకి అవగాహన వస్తుంది. అవును. రేపు సినిమాలు కూడా ఆ లెవెల్లో లేకపోతే వెంటనే అందుకే కదా సార్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇవన్నీ ఏది చేద్దాం ఎలా చేద్దాం. అంటే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది. అయ్యో చాలా సార్. ఇప్పుడు న్యాచురల్గా ఉండి కొంచెం లౌడ్గా ఉండే చూసే పరిస్థితి లేదు సార్. అవును. మీరు ఎక్కడో అండూ చేసుకొని మీరు ఎంతకాలం చేసింది మళ్ళీ కొత్తగా చేయకపోతే మాయ చేయడం కుదరదు. లేదు సార్, ఇంకా అది లేదు సార్ అసలు. ఎక్కడో ఎలాంటి సీన్ అన్నా కూడా నన్ను న్యాచురల్గా పెట్టగలగాలండి యాక్టర్, లేకపోతే పంపించేస్తారు సార్. మీరు బాగా ఇబ్బంది పడింది ఏ క్యారెక్టర్కి? అంటే పర్ఫార్మెన్స్ కోసం నేను చెప్పేది, పర్ఫార్మెన్స్ రిక్వైర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. కొన్ని అంటే ఇప్పుడు ఆడలేదు సార్ ఆ సినిమా పెద్దగా, అది వేరు, అవి ఉంటాయి. నీలకంఠ గారి సినిమా చేశాను, శ్రీకాంత్ గారు ప్రొడ్యూస్ చేశారు. దళం అనే ఒక సినిమా ఒకటి, ఓకే. విరోధి అనే సినిమా మొత్తం త్రూఅవుట్ విలన్ సార్. అదొకటి కొంచెం కష్టపడ్డారు, కొంచెం కష్టపడిన రోల్. ఓకే. అంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ అది. అదొకటి అనిపించింది సార్. దిక్కులు చూడక రామే కొంత, ఎందుకంటే అప్పుడు నెగిటివ్ రోల్స్ చేసి పాజిటివ్ చేస్తే ఎలా ఇష్క్ ఒకటి. అంటే విక్రమార్కుడు ఒక రకంగా చెప్పాలంటే ఆకారం ఉండి ఎక్కడో జుట్టు భయంకరంగా ఉంటే అది ఎవరన్నా చేయొచ్చు సార్. అవును, విక్రమార్కుడు అనేది ఎక్కడో దిక్కులు చూడక రామే ఇష్క్ అనేది ఏమవుతుందంటే మీకు ఎక్కడో మీరు కానీ క్యారెక్టర్ కానీ చెడగొట్టడం కంప్లీట్ చెడిపోతుంది, సినిమానే చెడిపోతుంది. అంటే ఇష్క్లో అంత ఇంపార్టెంట్ రోల్, దిక్కులు చూడక రామే ఒక ఫాదర్. సో నాకు ఇవి ఛాలెంజింగ్ అనిపించాయండి. విక్రమార్కుడు ఫిజికల్లీ మోర్ ఛాలెంజింగ్, ఈ మెంటల్గా ఇవి ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించాయి. అది ఛాలెంజ్ అనేది ప్రూవ్ అయింది కూడా. అవును సార్, అవును సార్. సావు దాకా వెళ్ళి తిరిగి వచ్చారు. అది అసలు అరాచకం సార్ అది. ఆయన ఇందాక అన్నారు కదా చచ్చాడు అని అన్నారు గవిక్కిని. అవును, భయం వేసి ఉంటుంది ఆయనకి. ఆయన ఒక్కరికి విజువల్ క్లియర్గా ఉంది సార్ మానిటర్, ఎందుకంటే ఒక కెమెరా ఫాలో అవుతుంది. ఓకే. ఇలా వెళ్తుంటే పైకి ఫాలో అవుతుంది. ఆయనకి ఒక్కరికి కొంచెం టైట్ రేంజ్ లో ఉంది, మిగతా వాళ్ళు ఎవరికి తగిలిందని కూడా తెలియదు. ఓకే. ఆయనకి ఒక్కరికే రియాక్ట్ అయ్యారు చూసి. అని కిందకు వచ్చారు, నేను అసలు అయిపోయాను. ఒక సెకండ్కి అందరు గుర్తొచ్చారు సార్, ఇంట్లో వాళ్ళు అంతా, భార్య పిల్లలు, భార్య అందరు గుర్తొచ్చారు. అదొక ఎక్స్పీరియన్స్ సార్. ఆయన ఏమి రియాక్ట్ అయ్యాడు ఎట్లా? ఆయన కొంచెం తక్కువే మాట్లాడతారు సార్, కంగారు తెలిసిపోతుంది నాకు మామూలుగా. అంటే వెంటనే రియాక్ట్ అయ్యేది కాదు, ఆయన లోపల ఉంటుందని తెలిసి ఎవరికైనా మనుషులు కదా. కాకపోతే నెక్స్ట్ డే వచ్చి ఆ షూటింగ్ ఏంటి పరిస్థితి అంటే చేద్దాం సార్ ఒక రోజు కొంచెం అంటే చేద్దాం అని చెప్పి చేసామండి. లక్కీలు అయిపోయింది, నా కాలు కూడా వెంటనే రికవర్ అయ్యాను, నేను వెంటనే చేయగలిగాను నెక్స్ట్ ఇమీడియట్గా. మీరు అంటే ఈ ప్రాసెస్లో ఈ రేపిస్ట్ క్యారెక్టర్లు ఎప్పుడైనా చేశారా? తక్కువ సార్, నాకు ఎక్కువ అంటే పెద్ద ఇష్టపడేవాళ్ళు కాదంటారు, నిజమేనా? మీరు ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇరిటేటింగ్ ఉండేది సార్. ఇరిటేటింగ్ అని కాదు సార్, అది కరెక్ట్ కాదేమని ఫీలింగ్ సార్ నాకు. అంటే నా పర్సనల్గా పెద్దగా ఇష్టం ఉండేది అసలు, కంఫర్ట్ చాలా డిస్గస్టింగ్ అనిపించేది ఆ రేప్ ఎపిసోడ్, అది దాన్ని షూట్ చేయడం. ఒకసారి విజయన్ మాస్టర్ సినిమా, శ్రీయర్ గారి సినిమా, రేప్ సీన్. నేను మ్యాక్సిమం చాలా వరకు కూడా 90%, 80% నా కెరియర్లో చేసిన రోల్స్ అన్ని కూడా నేను వెళ్ళి తెలుసుకున్నాయండి. ముందు అడిగినాయి కాదు, సర్ప్రైజింగ్గా చెప్తే ఎవరు నమ్మరు. కానీ 80% రోల్స్ అసలు నా ముందు తెలీదు. ఆ రోజు లొకేషన్కి వెళ్ళి మంచిదేనా మంచిది అని చెప్పి వెళ్ళిపోయినాయి. సో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్ అని, ఆ అమ్మాయి చెప్పలేదు, నాకు చెప్పలేదు, నాకు అప్పుడే తెలిసింది. ఓకే. రేపు వెళ్ళి రేప్ చేయమంటాడు ఆయన, రేప్ చేయడం ఏంటి సార్ అసలు? అదే కదా అసలు వినడానికే. ఆ అమ్మాయి చెప్పలేదంట, అమ్మాయి డోంట్ టచ్ మీ అంటారు. నేనేదో నిజంగా చేస్తాను వచ్చినట్టు నన్ను టచ్ చేయదండి. ఆ మోడల్ ఎవరో నార్త్ ఇండియన్ అమ్మాయి, సో తెలియదు, డోంట్ టచ్ మీ అంటుంది. నేను ఇట్లా చూసిన ఆయన ఇంకా అంటున్నాడు ఆయన, ఇదేంటి సార్ ఇది ఎలా చేస్తారు సార్ అసలు? ఆవిడ కన్నా క్లియర్ గా చెప్పాలి, ఐడియా ఉండాలి కదా సార్. ఇక ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ రేప్ గీప్లు అనేది అసలు లేదు సార్, చేయలేదు నేను. ఒక 2 వచ్చినా కూడా అసలు చివరి వరకు కూడా ఒప్పుకోలేదా? లేదండి, అసలు సీనే మార్చేసాను కంప్లీట్ గా. అసలు ఆ సీన్ వేరే రకంగా తీయడం జరిగింది. సో అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్. అసలు రకరకాలు ఉన్నాయి. అమ్మాయి చెప్పుకోకుండా అట్లా తీసుకొస్తారండి, తీసుకొచ్చేసారు సార్, ఇంకేం చెప్తామండి. ఏదో అంటే చెప్పుంటారు కానీ పూర్తిగా చెప్పుంటారు, అంటే ఏ లెవెల్ ఆఫ్ విజువల్కి ఎంతవరకు తీస్తారని చెప్పలేదు. సో అది ఉండొచ్చు ప్రాబ్లం. కానీ తమాషా ఎక్స్పీరియన్స్ ఇది. అవును సార్. అంటే నాకు తెలీదు, ఎక్కడో చదవటం ఎవరో చెప్పడం జరిగింది. ఈశ్వరంగారావు గారికి ఇట్లాంటిదే చేయాల్సి వస్తే ఇంట్లో రిహార్సల్ వేసారంట ఆయన. తెలీదు ఆయనకి. అదే ఎలా తెలుస్తుంది సార్ అసలు రేపు ఎలా చేయడం అన్నదని, ఎలా సార్ అది? హౌ టు డిఫైన్. అవును, క్యారెక్టర్. చలపతిరావు గారు మనం చనిపోయారు. అవును, ఆయన అసలు ఆయన తగ్గితే 94. ఆయన అసలు ఆయన పేరే అది కదా. అవునండి. ఆయన ప్రతి సినిమాలో మినిమం అట్లాంటి సన్నివేశం ఒకటి కనపడాల్సిందే. అవునండి. ఇట్లాగే ఈ షోలోనే ఏదో ఆయన అంటే దాని మీద పాపం ఎవరో ఒకరు ఇద్దరు కామెంట్ చేశారు ఆయన్ని. 94 అయినా ఏం చెప్పి. అవును. అవును సార్.
అంటే ఒక్కొక్కరికి అట్లా బ్రాండ్ పడిపోతుంది, మీకు లేదు అసలు. లక్కీలీ అందులో పడలేదు సార్, అందుకే ఉండగలిగాం ఇన్ని రోజులు. ఇంకా ఫర్దర్గా దాని రీజన్ అయి ఉండొచ్చు సార్. అదే ఎక్కడ ఒక టైప్ కాస్ట్ ఎప్పుడు చేయలేదు, అవసరమైన టైంలో ఒక మంచి రోల్ రావడం జరిగిందండి. సరే, అంటే ఒక రకంగా మీది అదృష్టంగా కలిసి వచ్చి సాగుతున్న ప్రయాణం. లక్కే సార్. అసలు నేను లక్, మీ సెట్ బిహేవియర్, మీ డిసిప్లిన్. డబ్బులకి కొరత కానీ లేదా, ఆర్థిక ఇబ్బందులు అంటే మీకు స్ట్రగుల్ సస్టైన్ చేసుకునే స్ట్రగుల్ ఉంటుంది కదా సార్. ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేది ఉంటుంది చూసారా, అది మీ ఫైనాన్సెస్ అనేది మీ డిసిప్లిన్ బట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మన చేతిలో ఉన్న పని. ఓకే, ఈ కెరియర్ సంబంధించి ఆ స్ట్రగుల్ వేరే ఉంటుంది సార్. అంటే దీన్ని వచ్చిందని ఎలా నిలబెట్టుకోవాలి, అంతేగా మరి, ఇది తప్పితే వేరేది రాదు. నేను ఫిట్ కాదు దేనికి, నేనేం చేయలేను, నాకు బేసిక్గా బిజినెస్ కానీ కానీ అసలు ధ్యాస లేదు, ఐఎమ్ నాట్ రైట్ పర్సన్. చేసి కూడా ఏదో ఒళ్ళంతా కాల్చుకున్నట్టు ఏం లేదు సార్. ఒకటి ఏదో సీజీ కంపెనీ ఏదో పెట్టాను, తొందరగా రిలీజ్ అయ్యాను. నేను నాకున్న అదృష్టం ఏంటంటే చాలా తొందరగా తెలుసుకుంటాను నేను వెంటనే, దాన్ని ఎక్కువ ట్రాక్ ప్రమాదాన్ని వెంటనే. ఆ రోజుల్లో ఒక 30 lakhs అయింది సార్. 30 lakhs అది ఎక్కువే సార్. మరి ఆ రోజుల్లో 30 lakhs నేను చెప్పేది 2002-03 అంటే 30 lakhs ఇస్ గుడ్ అమౌంట్. సీజీలు అవి అప్పుడు జరిగింది. దాని తర్వాత ఐ రియలైజ్డ్ ఇది అసలు మనకి సంబంధం లేని డిపార్ట్మెంట్. అది కూడా నేను సినిమాలో ట్రై చేశానండి. ఇప్పుడు సినిమా సీజీలే కాబట్టి అనుకున్నాను, కానీ ఐ సెడ్ లేదు, బాగున్నప్పుడు దీన్ని కరెక్ట్ చూసుకుంటే సరిపోతుంది కదా, టైం. అంతే కదా, ఈ లైన్లో ఉన్నప్పుడు ఆ లైన్లోనే. అవును, అంటే అవకాశాలు రానందుకు స్ట్రగుల్ అవుతుంటారు కదా మీరు జనరల్గా. అవును సార్. మీకు ప్రతి యాక్టర్ ఫేజ్కి కూడా ఒక ఫేజ్ వస్తుంది సార్, ఎక్కడో కంటిన్యూస్గా ఒకేలా ఉండదు కదండి. ఎప్పుడు ఉండదు, సాధ్యమే. హీరో పెద్ద హీరోలకే లేదు. ఇప్పుడు మాలాంటి క్యారెక్టర్ యాక్టర్స్ మేము 20లో స్టార్ట్ అయ్యాం, ఎక్కడో యంగ్ ఉన్నంత వరకు యంగ్ విలన్ చేస్తాం. దాని తర్వాత మీరు ఎక్కడో స్ట్రక్ ఇన్ బిట్వీన్, మీరు ఇద్దరు యంగ్ విలన్ చేయలేరు, ఫాదర్ రోల్స్ చేయలేరు. అవును, ఆ ఫేజ్లో ఉన్నాం మేము యాక్చువల్గా. అవును, ఆ ఫేజ్లో ఉన్నాను నేను. అవును. సో ఇప్పుడు నా 45 సార్, 44. ఓకే, యాజ్ ఏ గ్రో ఇంకా బెటర్ రోల్స్ వస్తాయి. కరెక్ట్. ఫాదర్ గా వచ్చే టైంకి 50s లో క్యారెక్టర్స్ చూసినా కూడా ఫాదర్ మాట్లాడుతుంటాడు, ఒకటి దెబ్బలు తింటుంటాడు. ఇప్పటికి అలానే ఉంది. ఆ ఫార్ములాలో ఏం మార్పు లేదు. తర్వాత మీరు కొంచెం ఆ 40s 30s దాటి 35 దాటిన తర్వాత కొట్టడం కూడా ఇష్టపడరు. అవును, అంటే ఇతను ఎక్కడో మీరు ఆ యంగ్ గా కనపడరు, ఎక్కడ మెల్లగా తేడా వస్తుంది. ఆ ఫేజ్ లో ఉన్నాను సార్. ఇప్పుడు నేను వెయిటింగ్ 50 తొందరగా వస్తే హ్యాపీగా ఫాదర్ వేషాలు చేసుకుంటా. అవును సార్, అసలు కెరియర్ అక్కడ ఉంది. అంటే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే అసలు కెరియర్ అక్కడ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఇప్పటికీ యు ఆర్ బిజీ కదా. ఐఎమ్ వెరీ బిజీ సార్. ఫార్చునేట్లీ ఒక డజన్ సినిమాలు అయితే గ్యారంటీ. కన్ఫర్మ్ గా సార్, కన్ఫర్మ్ గా. మధ్యలో కరోనా ముందు కొంచెం అటు ఇటు కొంచెం డల్ ఫేజ్ ఉన్నా కూడా మరీ ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఎప్పుడు లేదు సార్. ఐఎమ్ హ్యాపీ. అంటే మీకు ఏదో ఒక గ్రే పీరియడ్ ఉంటుంది కదా మామూలుగా, అవకాశాలు రాని. ఆ పీరియడ్ ఇంకా మీకు ఎప్పుడు రాలేదు అసలు? వచ్చింది సార్, వచ్చింది కదా. అదే 2 years ఉంది సార్. ఆ టైంలో ఎక్కువ ట్రావెలింగ్ చేసాం, ఫ్యామిలీ సపోర్ట్, నా వైఫ్, పిల్లలు, ఇక వీళ్ళు మెయిన్ ఫ్యామిలీ. ఎందుకంటే జగపతి బాబు లాంటి వాళ్ళు కూడా ఒకసారి చెప్పారు, అస్తమానం ఫోన్ అంక చూసుకునేవాడంట, ఎవరిని ఫోన్ చేస్తారేమో వేషం ఇస్తామని. జగపతిబాబు గారు అంటే ఇప్పుడు ఆయన సెకండ్ ఫేజ్ లో కదా సూపర్ హిట్ అయిపోయింది. అవును సార్, అవును. ఆయన ముందు చూడని గ్లోరీ అంతా కూడా అసలు హీరోగా అప్పుడు కూడా చూడలేదు సార్. హీరో అప్పుడు అసలు ఏం చూడలే, ఆయన వైఫల్యలే కదా. అవును, అవును. సో అలా చూస్తూ ఉండేవాడు. నాకు అంత బ్యాడ్ ఎప్పుడు జరగలేదు సార్. కాకపోతే హీరో చేసిన తర్వాత, విక్రమార్కుడు మెయిన్ విలన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక సీన్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందని. ఎక్కడో దూకుడు కానీ కొన్ని సినిమాలు ఒక్కొక్క సీన్తో మళ్ళీ స్టార్ట్ అయ్యి, మళ్ళీ బృందావనం చేసిన తర్వాత కూడా, మెయిన్ విలన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది ఏంటో ఇప్పటికీ నేను క్రాక్ చేయలేకపోయాను. సో అది నాకు అర్థం కాక అన్నీ చేయడం మొదలెట్టేశాను. ఇంకా ఒక సీన్ లేదు, 2 సీన్ లేదు, అనవసరం అనేది రియలైజ్ అయ్యాను నేను. సో ఇది చేశానని చెప్పేసి ఇవి కూడా రాకుండా లేవు మెయిన్ రోల్స్. అవును, మెయిన్ రోల్ చేశానని చెప్పేసి కంటిన్యూస్ మెయిన్ రోల్స్ ఇవ్వలేదు. సో ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు జడ్జ్ చేయాలి దీన్ని? వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని రియలైజ్ అయ్యి ఇంకా వచ్చినట్టు. ఇప్పుడు పలానదే కావాలని కూర్చుంటేనేమో అసలుకే మోసం వస్తుంది. అవును సార్, నేను ఇప్పటికి కూడా నాకు ఒక సీన్ ఇంపార్టెంట్ ఉన్నా, 2 సీన్లు ఉన్నా కూడా నేను అసలు కాదంటాం అనేది చాలా రేరిటీ సార్. ఇక మరీ ఇలా రేపులు గీపులు తప్పితే అదంటే అది మానసికంగా మీరు ఎక్కడ స్టక్ అయిపోయారు. అవును సార్, చేయడం ఇష్టం ఉండదు సార్. తప్పితే మిగతా అన్నీ కూడా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. స్టడీస్లో బ్యాడ్ బాయ్, బట్ మామూలుగా గుడ్ బాయ్నా? అసలు నా గురించి ఎప్పుడేం వినుంటారు కదా సార్. అసలు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా అసలు లేవు సార్ ఎక్కడ. ఫస్ట్ నుంచి కూడా నా పని వెళ్ళి చేసుకుంటే బెదవాడలో ఉన్నప్పుడు కొంచెం ఉండాలి కదా. లేదు సార్, అది చేయాల్సిందంతా ఇంటర్తోనే అయిపోయింది. దాంతోనే హైదరాబాద్ తీసుకొచ్చారు డాడీ. కష్టమే అని చెప్పి తీసుకొచ్చారు.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1-2 ఏళ్ళ పాటు అవి ఉన్నాయి సార్, ఆ చిన్న ఇవి ఉంటాయి చూసారు, విజయవాడలో పెరిగిన ఇది ప్రొడక్షన్ బాయ్స్ తో కొట్టడం, ఈ 1-2 ఉన్నాయి సార్ ఇన్సిడెంట్స్, అవి ఉన్నాయి సార్ స్టార్టింగ్. దాని తర్వాత అవి కూడా ఇండస్ట్రీ నేర్పించేసింది సార్. సో ఇక్కడంతా అవన్నీ ఉంటే వర్కౌట్ అయిపోయింది. ప్రొడక్షన్ బాయ్ కొట్టడం ఫస్ట్ ఎందుకు కోపం ఎక్కువ ఉండేదా? కోపం అని కాదు సార్, అంటే ప్రొడక్షన్ బాయ్ చెప్పేస్తాడు సార్ మీరు ఏ పరిస్థితిలో ఉన్న ఇండస్ట్రీలో. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక సినిమా జరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కడో భోజనం చేస్తుంటే, భోజనాలు ఎక్కడ అంటే అక్కడ ఉన్నాయని నేను వెళ్తున్నాను, నువ్వు అక్కడ తినేద్దామని అన్నాడు, అంతే వెంటనే కొట్టేశాను నేను. సో ఐ వాజ్ యంగ్, అరౌండ్ 19-20 ఇయర్స్, స్టేజ్ ఇంకా రాలేదని చెప్పాడు నాకు. సో అందులో 2 విషయాలు నేర్చుకున్నాను. ఒకటి కొట్టడం కొట్టేసాం కానీ వెంటనే ఓహో మనం అక్కడికి వెళ్ళాలి, సో ఇదో ప్రొసీజర్ ఉంది ఇక్కడ. అంటే ఒక 20 ఏళ్ళ కుర్రాడికి లెర్నింగ్ ప్రాసెస్ కదా సార్. ఆ టైంలో అలా నేర్పించింది, అవగాహన లేక. అవునండి, అలా నేర్పించింది సార్ ఇండస్ట్రీ. రకరకాల వాళ్ళు ఎంతో మందిని చూసి ఉంటారు, ఎంతమంది సార్. అందుకని ప్రొడక్షన్ బాయ్ ఏంటి అక్కడికి వెళ్ళి తిందామని, అది ఇన్స్టింక్టివ్ రియాక్షన్ అండి అతను. అవును, అతను కూడా అలానేం కాదు, అదేనంటున్నా, అదో ప్రొసీజర్ అంతే. సో అలా మెల్లగా గ్రాడ్యువల్గా నేర్చుకుందండి. ఇక్కడ నేర్చుకున్నా, ఇక్కడ మనుషులు చూసి నేర్చుకున్నదే, ఇక్కడ మనుషులు చూసి ఎలా జడ్జ్ చేయాలో తెలుసుకుంది అంత ఇక్కడే, మొత్తం ఇండస్ట్రీలోనే. ఇక్కడ సర్వైవ్ అయితే ఎక్కడ అవుతారు సార్, నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఇక్కడ కానీ సర్వైవ్, ఇక్కడ ఎవరు వస్తారు సార్, ఎక్కడో వేరే జాతకాలు సార్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంటే ఏమవుతారు, మీరు బిజినెస్ చేశారనుకోండి సార్, మీకు ప్రోడక్ట్ కనపడుతుంది ఎండ్ ఆఫ్ ద డే. ఇక్కడ అసలు ఏం ఫ్యూచరే కనపడదు. మీరు ఇక్కడికి వచ్చారంటే యూ హ్యావ్ టు బి మెంటలీ వెరీ స్ట్రాంగ్ సార్, ఇండస్ట్రీ రావాలి అంటే. నా పర్సనల్ ఒపీనియన్ అది. డెఫినెట్గా మెంటల్గా స్ట్రాంగ్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అవును సార్. ప్లస్ ఇక్కడ సర్వైవ్ అయిన కదా చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. అవును సార్. సో ఇక్కడ సర్వైవ్ అయిన వాళ్ళు ఎక్కడన్నా అవ్వగలరని నా ఫీలింగ్. వేరే ఇతర దే డూ వెరీ గుడ్ వేరే చోట వెళ్ళినా కూడా. 2 రకాలు ఎక్కడైనా అంటే, ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, మీరేంటంటే ఇంకొక వ్యాపారం ఇందాక అన్నారే, ఐ మే నాట్ బి ఫిట్ అని, దానిలోనే ఇన్వాల్వ్ అయితే ఫిట్ కారు ఇంకో వ్యాపారానికి. అదే అంటే ఒకటండి, కొంచెం ఫోకస్ చేస్తే చేయగలరేమో అని ఫీలింగ్ నాకు. చేయగలరు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ప్రతి వాళ్ళు బిజినెస్లో పెట్టుకున్నారు. అవును, అందరూ. ఎందుకంటే ఇది పర్టికులర్ పీరియడే కదా. అవును, ఒక హీరోలకి 5 ఏళ్ళ 10 ఏళ్ళలో ఏదో మొత్తానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఇదివరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా 40-50 ఏళ్ళు లేదు, కుదరదు కదా. అదే అన్నా, కుదరదు. అందుకని వీళ్ళకి తెలుసు కనుక ఇప్పుడు హీరోయిన్లు కూడా చూడండి తెలివిగా 4-5 ఏళ్లలోనే డబ్బు లాగేసేయటం, ఏదో బిజినెస్ చేసేవాడిని పెళ్లి చేసుకోవడం. అవును, ఈ జనరేషన్ కొంచెం ఎక్కడో కొంచెం జాగ్రత్త పడుతుంది, స్మార్ట్గా ఉంటున్నారు. డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం, కొంచెం 10 ఏళ్ళ ముందు చూడటం, రిటైర్మెంట్ కానీ అది కానీ. అట్లా మీరు ఏమైనా చేస్తున్నారా సార్? నేను అంటే మీరు చేయకపోవచ్చు సొంతంగా. అంటే లేదు సార్, నేను కొంచెం రియల్ ఎస్టేట్, నాకు ఇన్వెస్ట్మెంట్ భూములు చేయగలను. అదే సార్, ఇంకా శోభన్ బాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్నారా? అదేం లేదు సార్, అంటే నేను అంటే ఇన్వెస్ట్మెంట్ అని కాదు. అది అవును, అంతే. అది కూడా లేట్గా తెలుసుకున్నాను సార్, ఇంకొంచెం ముందు తెలుసుకుంటే ఇంకా బాగా చేసేవాడిని. ఓకే. సో ఈ మధ్య కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని కొంచెం సేఫ్ ఉంటాను ట్రై చేస్తాను. అంటే ఓన్లీ కొన్ని అట్టి పెట్టుకోవడమా లేకపోతే డెవలప్ చేసి? లేదు సార్, కొన్ని అట్టి పెట్టడమే సార్ యాజ్ ఆఫ్ నౌ. అది బాగా డెవలప్మెంట్కి ఎవరికైనా ఇవ్వటం ఎప్పుడుకో. ఓకే. థింకింగ్ అరౌండ్ 15-20 years తర్వాత సంగతి, ఇప్పుడు కాదు. సో ఈ 23 ఏళ్ళు 22 ఏళ్ళ జర్నీలో రిగ్రెట్స్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? రిగ్రెట్స్ అని కాదు సార్ పర్టికులర్గా, కాకపోతే ఇంత ఎఫర్ట్ ఇంత టైం వేరే పెడితే ఇంకా డెవలప్ అయ్యేవాడినేమో అని నా ఫీలింగ్ సార్. ఓకే. ఇంకా సక్సెస్ఫుల్ అయ్యేవాడినేమో వేరే బిజినెస్లో ఉన్న ఎనర్జీకి. ఇక్కడ టైమింగ్స్ ఉండవు సార్. ఒక్కోసారి ఒక టైంలో నేను పొద్దున గబ్బర్ సింగ్, రాత్రి ఊకొడతారు ఉలికి పడతాను 2 సినిమాలు 9 రోజులు పాటు చేశాను సార్. నేను ఫిలిం సిటీ నుంచి మణికొండ పడుకోవడం, ఇంటికి వెళ్తాం, బ్రష్ చేసుకురావడం, రావడం. అందరికి ఈజీగా ఉంటుంది సార్ చెప్పడానికి. ప్లస్ క్యారెక్టర్ యాక్టర్స్కి మీకు ఫెసిలిటీస్ ఉండవు. హీరోలకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అది కానీ క్యారెక్టర్ యాక్టర్ని లీస్ట్ అర్థం చేసుకుంటారు. అంతే, కరెక్టే. అలా అటు చేయడం ఇటు చేయడం అన్నీ ఏం పట్టదు, నిద్ర లేదా ఇవన్నీ. ఒక హీరో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు క్యాన్సిల్ చేసి షూట్ మేము చేయలేం. అవును, మా రెస్ట్రిక్షన్స్ మాకున్నాయి. అంత ఎనర్జీస్ వేరే చోట పెట్టుంటే ఇంకా సక్సెస్ఫుల్ అయ్యగలిగా ఉన్నామని ఫీలింగ్ ఉంది సార్ నాకు కన్ఫర్మ్గా. అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు మనసు చూకుమన్నదా? అయ్యే ఉండదు సార్. అంటే ఇప్పుడు వాళ్ళకేమో ఇట్లా ఉంటుంది ట్రీట్మెంటు, మనమేమో ఇంత కష్టపడతాము, మన రోలు ఇంపార్టెంటే కదా, కానీ మన ట్రీట్మెంట్ ఇట్లా ఉంటుంది అనేది కొంచెం ఫస్ట్లో కొంచెం అనిపించేదండి. మీకు చెప్పాను కదా సార్ ఇందాక, ఒక ప్రొసీజర్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, దానికి అలవాటు అయిపోయింది. దానికి ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక బాయ్ అసిస్టెంట్, ఒక మేనేజర్ అడిగితే పెట్టుకున్నా, ఒక మేకప్ మ్యాన్, ఒక మేనేజర్ ఇంకా ఉండాలి కదా సార్ అంటేనే పెట్టుకున్నా.
సో ఐ వాజ్ నెవర్ వరీడ్ అండి. నాకు అది మీరు పెట్టుకోవాల్సిందే, వాళ్ళు ఏం ఖర్చు పెట్టుకోరు. వాళ్ళే సార్, వాళ్ళేనా? ఓకే. అంటే వాళ్ళు అడిగేంత నేను, అంటే వాళ్ళు గుర్తు చేసేంత నేను పెట్టుకోవాలా. ఓకే. ఐ వాజ్ మోర్ ఫోకస్డ్, అంటే మనకి ఇచ్చిన రోల్ ఏది అది చేద్దాం, ఎవ్రీథింగ్ ఫాలోస్ అనే దాంట్లో ఉండేవాడిని ఫస్ట్ నుంచి. ఇప్పటికి కూడా అదే యాటిట్యూడ్ అండి. ఐఎమ్ లైక్ ఏదో అది ఆ హోటల్ ఇచ్చేసి ఎప్పుడు లేవు సార్ నాకు. ఎందుకో రోల్స్ మంచి వస్తే నేను ఫస్ట్ నుంచి కూడా అనుకుంది ఏంటంటే ఒక 30 years ఇండస్ట్రీ అంటారు కదా సార్, నా కోరిక అది సార్, విష్. ఓకే. ఇక్కడ నేను ఇక్కడే రిటైర్ అవ్వాలి యాక్టింగ్ చేస్తూనే. సో దానికి ఏం చేయాలని చేశాను నేను. అంటే టైం సెట్కి వెళ్ళటం, నాకున్న బెస్ట్ ఎబిలిటీస్లో చేయటం ప్రతిరోజు, డే ఇన్ డే అవుట్. ప్లస్ ఇది తొందరగా బోర్ కొట్టా సార్. అంటే యూ గెట్ టు మీట్ న్యూ పీపుల్ ఎవ్రీ డే, కొత్త లొకేషన్స్, కొత్త క్యారెక్టర్ మీకు ఏదో ప్లే చేయడానికి ఉంటుంది. సో డైలీ మీకు 9 to 9 డెస్క్ జాబ్ లాగా ఉండదు. సో అందువల్ల తొందరగా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళరు చూడండి. మీకు తొందరగా ఏ లెవెల్ సక్సెస్ఫుల్ అయినా అవ్వకపోయినా ఇక్కడే ఉంటాను, ట్రై చేస్తాను. అడిక్షన్ వేరే, అది అవును వేరు. సో ఆ రకంగా హ్యాపీ అండి, ఇష్టమైన దాంట్లో ఉన్నాను. చివరికి అటు ఇటు చేరి ఇక్కడ చేరాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అంటే ఏ హోటల్లో ఎక్కడ ఇస్తే ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోవడం వరకు అంతవరకే మీ పని? అంతే అండి, అంతే. కానీ పలానా కావాలని కానీ ఒకవేళ నాకు అనిపించింది అనుకో నా సొంత డబ్బులతో తీసేసుకున్నాను. నేను అడిగేవాడిని కాదు, అంటే ఇది ఎందుకు ఇస్తున్నారు, అది చిన్న విషయంలో కనపడేది నాకు. అంటే బిగ్గర్ థింగ్స్ టు డూ, దాన్ని ఇష్యూ చేయడం ఇష్టం లేదు మీకు యాక్చువల్గా చెప్పాలంటే. అది ఇష్యూ చేస్తే అవును, మళ్ళీ దాని గురించి ఇప్పుడు అజయ్ ఇలా అడిగాడంటే ఎందుకు సార్, ఇప్పుడు మనం ఎఫర్ట్ చేయగలం, మనమే ఇచ్చి పెట్టుకుంటే. యాక్చువల్గా తెలివైన పని అది. అవును సార్, అవును. ఎందుకంటే పోతుంది బాగా అయితే 10,000తో ఇంకొక హోటల్ తీసుకుంటారు, అయిపోతుంది. ఇది ఇష్యూ చేస్తే ₹1,00,00,000 డిస్కషన్ జరుగుతుంది సార్. 4 సినిమాలు రావు. అవును, ఇలా ఇబ్బంది పెడుతున్నాడంట. అయిపోయింది కదా, అయిపోయింది. బతు బస్ స్టాండే. ఎంత సార్ ఇక్కడ మనం గట్టిగా 100-150 మందితో డీల్ చేయలేము. అవును, ఇది కూడా సరిగ్గా చేసుకోలేకపోతే ఇంకెందుకు సార్. వీఆర్ డీలింగ్ విత్ 100 to 150 పీపుల్. అంటే ఈ టైప్ ఆఫ్ తెలివితేటలో జ్ఞానం మొదటి నుంచి ఉందా? విజయవాడ నుంచి వచ్చాయి సార్. ఓహో, ఫస్ట్ నుంచి ఉంది సార్, వెరీ క్లియర్. కృష్ణా నీళ్ళు ఫస్ట్ నుంచి అది ఉంది సార్. నేను కొత్తలు కూడా అదే, ఇప్పుడు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఏమన్నా అడిగితే 150 మందిని ఇక్కడ డీల్ చేయలేకపోతే ఇంకెందుకు. అంతే కదా సార్. మీరు ఎక్కడ సక్సెస్ఫుల్ పెద్ద విశాల ప్రపంచంలో ఇంకెక్కడ హార్డ్లీ మీరు చూడండి, టాప్ రేటెడ్ 150 మంది 200 మంది ఉంటారేమో ఇక్కడ, అంతే. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ. ఆ బంచ్నే మనం డీల్ చేయలేకపోతే ఇంకెందుకు, అక్కడే మనం సక్సెస్ఫుల్ కాలేకపోతే. మంచి క్లారిటీ ఉంది. అవును సార్, వెరీ క్లియర్ సార్. అంటే ఇదే చెయ్యాలి అన్నప్పుడు వచ్చే తెలివితేటల కన్నా కూడా సర్వైవల్ ఇన్స్టింక్ట్ సార్ ఇదంతా. రాదర్ దాన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్, మోర్ ఆఫ్ ఏ సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఇక్కడే సర్వైవ్ అవ్వాలి. నెసెసిటీ అనేది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ కదా, మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో దానికి అసలు అంతే సార్. ఓకే, అట్లా నేర్చుకుంటూ వచ్చారు. అవును సార్, అవును. స్వతహాగా విజయవాడ కనుక ఆ స్మార్ట్నెస్ కొంత ఉంది సార్, అది బై డిఫాల్ట్ ఉంది సార్. అది ఎందుకో ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమంది ఫ్రెండ్షిప్ విషయంలో కొంత ఇండస్ట్రీ వాళ్ళకే పరిమితం అవుతారు కొంతమంది ఏమో అసలు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వేరే వాళ్ళతో పెట్టుకుంటారు పర్సనల్ ఫ్రెండ్షిప్లు. మీకు వీటిలో ఎవరున్నారు సార్? నాకు అంటే ఫ్రెండ్స్ బేసికల్గా కాలేజ్ అక్కడే అయిపోతారని స్ట్రాంగ్ ఫీలింగ్ సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా. అలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఉన్నారు సార్ ఫ్రెండ్స్. అంటే నితిన్, రోహిత్, తారక్, అంటే పర్సనల్ లెవెల్స్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. అనుకోగలిగేవాళ్ళు లేదు సార్, పేరు పెట్టి యారా అనేది ఎప్పుడు అసలు రాదు. నేను అన్ను కూడా సార్. అంటే అంత అలవాట్లేదు ఏంట్రా అనే అలవాట్లేదు సార్. పేరు అంటే అసలు కాలేజ్ డేస్ లో అనుకుంటాం కదా, ఆ ఫ్రెండ్స్ వేరు సార్. ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొద్దిగా మరి ఎందుకంటే తీసుకోవాలి, అంతే అనవసరం చనువు తీసుకోవడం కూడా వేస్ట్. అవును, మనం చనువు తీసుకొని వాళ్ళు చనువు తీసుకొని ఒకటి అనుకొని ఎందుకు జరిగింది. సో బెటర్ ఆ చిన్న లైన్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం బెటర్ అని చెప్పి. ప్లస్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ఇన్ టు గ్రూప్స్ అండి. అంటే ఇందులో ఎప్పుడు లేని, అంటే అక్కడ ఇక్కడ ఎప్పుడు లేను. నా పని నేను చేసుకుంటా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాను. అండ్ అది మంచిది కూడా నా ఫీలింగ్. బతకనిచ్చిన లక్షణం అంటే లేదు సార్, అంటే ఇక్కడే ఉండాలి అనుకొని వచ్చిన తర్వాత సో కొన్ని నేను అందుకే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎందుకు గ్రూపులు? అవును, ఎందుకు సార్? మీకు కావాల్సింది వేషం. అవును, బిజీగా ఉంటాం. అవును, నా పేరు చెప్తే అతను చెడగొట్టకపోతే చాలు. అది ఎందుకు అది అనకపోతే అది అంతే అంతవరకే సార్. రిలేషన్స్ అన్ని కూడా అందరికీ కావాల్సిన వాడు అనిపించుకుంటే ఏ గొడవ ఉండదు. అది పర్లేదు, అది ఉండాల్సిన లక్షణం. అది అంతవరకు తప్పలేదు. కానీ వెరీ లాంగ్ జర్నీ కదా, చాలా స్వీట్ మెమరీస్ కూడా ఉండుంటాయి. అట్లాగే ఒక బెటర్ చేదు అనుభవాలు, జ్ఞాపకాలు అంటాం కదా, అట్లాంటివి లేవా మీకు? అంటే చేదు అంటే పర్టికులర్గా ఏం లేదు సార్, కొంచెం అన్ప్రెడిక్టబిలిటీ. ఈ ఇండస్ట్రీ అన్ప్రెడిక్టబిలిటీ ఒకటి ఎప్పుడు అదొక స్ట్రెస్ అవుట్ ఉండేది సార్ తెలియకుండా. ఎందుకంటే నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను సార్. నేను నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు. అవును, దేర్ ఇస్ నో ఆప్షన్ లేదు నాకు అసలు.
సో తర్వాత నేర్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా ఈ ట్రావెలింగ్లో ఈ మనుషుల ద్వారా నేర్చుకునే ఎడ్యుకేట్ అయిన విషయాలే తప్పితే సో దేర్ వాజ్ నో ఆల్టర్నేట్ లేదు నాకు, ఆప్షన్ లేదు. అదో స్ట్రెస్ ఉండేది ఎప్పుడు. ఇఫ్ ఐ వాస్ వెల్ రెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, ఎక్కడో నేను ఏదో MBA ఆలోచన ఉండేది బ్యాక్ ఆఫ్ ద మైండ్. అది లేదు కాబట్టి అది ఎక్కువ స్ట్రెస్ఫుల్ అనిపించేది అండి నాకు. ఓకే, అది కొంతకాలం దాన్ని ఫైట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక 5 to 6 years ఆఫ్ చంక్ ఏళ్ళు పట్టేసింది నాకు. సెటిల్ అయినట్టు కాదు కదా, అంతే కదా, విక్రమార్కుడు ఇచ్చే డబ్బులు ఏదో ఖర్చులు సరిపోతుండే. సో విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా ఆ స్ట్రగుల్ ఎక్కువ ఉండేది. ఓకే, అదే మనం ఇదేం కంప్లీట్ చేయలేదు, పెద్ద ఎడ్యుకేషన్ లేదు. సో చదువుకోకపోవటం అనేది ఎంత తప్పు అనేది అవును తెలుస్తుంది. అది వెంటాడుతూ వచ్చింది. యూ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ అండి. దాన్ని అసలు ఆప్షన్ లేదు, సబ్స్టిట్యూట్ లేదు ఇంకా అసలు దానికి లేదు. సో ఆ స్ట్రెస్ ఉండేది, అన్ప్రెడిక్టబిలిటీ ఒకటి. ఇది తప్పితే వేరే అంతేం లేదండి. ఐ వాజ్ ఆల్మోస్ట్ కెరీర్ పరంగా ఎప్పుడు లేదు. ఎప్పుడు అంటే ప్రతి యాక్టర్కి ఉండేదండి. అంటే మనకి ఇంకా డిజర్వింగ్ రోల్స్ రావాలి. నేను ఎప్పుడు హై చూడలేదు సార్. ఐఎమ్ అరౌండ్, నేను ఉన్నాను కానీ నేను ఇప్పుడు కొంతమంది యాక్టర్ ఒక 5-6 years హై చూశారు. ఆ హై ఎప్పుడు నేను చూడలేదు. ఆ హై ఎప్పుడు. ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, నా లక్కీ అంటే ఇంకా నేను చూడలేదు. ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి అని బతకొచ్చు. అవును, చూసి పత్రం అవును. ఇంకా 5 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇంకేం ఉండదు. అది ఎంత వెనకాల జరిగితే అంత మంచిది లైఫ్ లో. సో కాకపోతే స్టేబుల్ గా ఉంది కదా. స్టేబుల్ గా ఉన్నాను సార్. అంటే నేను స్టడీగా ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ 5 to 6 years ఆఫ్ హై ఎక్కడం. అది ఒక లోపం ఉంది. ఇంకా కోరిక డెఫినెట్ గా వస్తుంది సార్. అది కూడా ఓకే, డెఫినెట్ జరుగుతుంది. అది కూడా చెప్పాను కదా సార్, ఒక 50 ఏళ్ళు వచ్చి కొంచెం అసలు అంటే మనం ప్లాన్ చేసినట్టు జరగాలని లేదు, కానీ మీకు అన్ని కలిసి వస్తున్నాయి కూడా కనుక అది కూడా కలిసి వస్తుంది అనుకుందాం. సో అదొకటే. ఇక మంచి స్వీట్ మెమరీస్ ఏమున్నాయి? కెరియర్ అనుకున్నట్టు జరిగింది సార్. సో అంటే మీకు విక్రమార్కుడు వన్ ఆఫ్ ద అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సినిమా నాకు లైఫ్లో. అది కాదు ఆల్ టైమ్ బెస్ట్ కింద లెక్కేమో ఇప్పుడు దాకా. అవునండి, మీకు అవునండి, ఆల్ బెస్ట్ అండి. ఇంకా నేను ఒక రకంగా అదేనండి, ఇంక అంత మెనసింగ్గా క్యారెక్టర్ చేసి ఇంకేం చేసి భయపెడతాం. ఒక రకంగా ప్లస్ మైనస్ అదే అండి. అంతే, రెండు అదే. నేను మళ్ళీ పాజిటివ్ బ్రదర్ రోల్స్ వచ్చేంత వరకు ఇబ్బంది పడ్డాను ఒక రకంగా. మ్యారీడ్ టు మై వైఫ్, ఫ్యామిలీ, పిల్లలు. కమింగ్ టు మ్యారేజ్, ఏంటి మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిని చేసుకున్నానండి. సినిమా ఇండస్ట్రీ రిలేటెడ్ లేదండి, బయట కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసి తను చేసుకున్నాను సార్. ఎందుకు అంత సాహసం ఎందుకు చేశారు సార్? ఇప్పుడు ఆ టైంలో భయమా ఏంటో, సాహసమే కాదు సార్, ఇష్టపడింది, నేను ఇష్టపడడం చేసుకున్నాను సార్. ఇక అందులో పెద్దగా ఆలోచించే ప్రపోజలా లేదు సార్. నాకు తను కలిసింది మన 20 వెంటనే ఇక్కడ వచ్చి ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నప్పుడే పరిచయం అయింది తను నాకు. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు తన పరిచయం కూడా 20, నా కెరీర్ ఎంత ఉందో అంతే తన పరిచయం కూడా ఉంది. తర్వాత ఒక 5 ఏళ్ళు విక్రమార్కుడు టైంలో పెళ్లి చేసుకున్నాను. సో అంటే నా ఏమీ లేనప్పుడు నాతో ఉంది సార్. సో దట్స్ సపోర్ట్గా ఉన్నాయండి. అప్పుడు నా దగ్గర డబ్బులు కానీ అంటే ఏ రకంగా కూడా లేవు. సో ఆకారం తప్ప, అది తప్ప ఎక్కడో నేను సక్సెస్ అవుతాను తన నమ్మకం, నా నమ్మకం, ఇద్దరు నమ్మకం తప్ప. సో తర్వాత నేను అవ్వుండొచ్చు, అవ్వపోయిండొచ్చు, బట్ షీ వాజ్ దేర్. నాకు ఆ కష్ట టైంలో ఉంది. సో అలా పెళ్లి చేసుకున్నాను సార్. ఇంకంతకన్నా రైట్ పర్సన్ ఎవరైనా కదా. అంటే తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి ఇక్కడ. సో అందుకన్నా రైట్ పర్సన్ ఎవరు? ఇంట్లో కూడా మరి అబ్జెక్ట్ చేయలేదు? ఏం పెద్దగా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు అప్పటికే నేను కొంచెం ఎంతో కొంత ఇండిపెండెంట్ అయి ఉన్నాను. మా డాడీతో కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంది. సో చేసుకున్నాను, పెద్దగా ఏం అబ్జెక్ట్ చేయలేదు. ఒకసారి వన్స్ ఇండస్ట్రీకి వచ్చి కొంచెం డబ్బులు సంపాదించడం, ఐ మీన్ ఎక్కడో ఇటు సెటిల్ అయిన వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత జనరల్గా వాళ్ళు కూడా వదిలేస్తారు. ఓకే, సో ఆ రకంగా అసలు ఇండస్ట్రీలోకి వెళ్ళాడు అనగానే అనుకుంటారు ఏదో ఒక అమ్మాయిని తగులుకుంటాడు, ఇక అక్కడే పెళ్లి చేసుకుంటాడు, అదే కానీ చేదాటిపోయాడు అనుకుంటారు. అదేనండి, అంటే రకరకాలు ఉన్నాయి సార్. అప్పుడు ఇంకా ఆ టైం ఇంకెక్కువ. ఇప్పుడు ఇంకా కొంచెం ప్రొఫెషన్ కింద చూస్తున్నారు కొంతమంది, పంపిస్తున్నారు, చాలా ఓపెన్ అయింది. కానీ అప్పుడు అసలు మరీ దారుణం సార్. అబ్బాయి అప్పుడు సోషల్ ట్యాబు. అవునండి, అవును, వెలియటమే సినిమాలు అంటే. సో యా, అలాంటి టైంలో యాక్చువల్లీ హ్యాపీ సార్. అసలు పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు. అవును సార్, అదే ఇంత భయం అన్నాగా అసలు మళ్ళీ పిల్ల దొరుకుతుందా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయ్యిందా మీ నాన్నకి ఎప్పుడన్నా? మీకు సంబంధాలు చూద్దాం అనుకుంటే 20 ఏళ్ళకే ఛాన్స్ ఇవ్వలేదు. 20 ఏళ్ళ నుంచి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు 20 ఏళ్ళకి మొదలు పెట్టారు. కలిసింది, అది ఫిక్స్ అయిపోయాం పెళ్లి చేసుకోవాలని. కాబట్టి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాం, ఎక్కడ కెరీర్లో సెటిల్ అవ్వాలి ఈ ఆలోచన ఉండేది. సో యా, సో ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదండి పెద్ద. ఓకే, ఆవిడ ఏం చేస్తారు? తను యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిందండి తను. ఇప్పుడు హౌస్ వైఫ్. మిస్సెస్ ఇండియా కంటెస్ట్ చేసిందండి తను. అవును, అదేంటి మిస్సెస్ ఇండియా ఫైనల్స్ దాకా వచ్చారండి, ఫైనల్స్ దాకా వచ్చింది. తర్వాత మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ అయింది అదే ఫర్మ్ కి. సో
ఎక్కడో కొంచెం జ్యువెలరీ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ పనిలో బిజినెస్లో ఉన్నారు ఒక రకంగా. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదండి, అదే పార్ట్ టైం లాగా, పార్ట్ టైం ఉన్న సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్లో సన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడండి, వేడి నీళ్ళు సన్నీళ్ళు ఏదో ఒకటి ఎంగేజ్డ్గా బిజీగా ఉంటుంది. అదే సార్. అంటే ఒకవేళ సపోజ్ సరిగ్గా వేషాలు రాక ఇన్కమ్ తగ్గింది అనుకోండి, అక్కడ సపోర్ట్ ఉంటుంది. అవునండి, డెఫినెట్. సో దిస్ ఇస్ హౌ ప్లానింగ్ అనేది అంతే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ప్లానింగ్ అంటే అంతే కదా. ఎవరో ఒకళ్ళు పైన మీకు బాగా అడ్వాంటేజ్ కదా సార్, ఇంట్లో వైఫ్ కొంచెం డబ్బులు తీసుకొచ్చిస్తుంది, అదే కదా, స్ట్రెస్ చాలా తగ్గుతుంది కదా. నిజమే సార్. సో మరి ఆవిడ సినిమా రంగంలో వైపు ఎందుకు చూడలేదు? తనకి పెద్దగా సినిమాలు సంబంధం లేదండి అసలు. మరి మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ కి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అది తనకి ఆ బ్యూటీ చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి ఉండిందండి చిన్నప్పుడు. సో తర్వాత ఫస్ట్ నుంచి ఉంది నాకు తెలుసు. మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసి, అంటే ఆల్మోస్ట్ 30 kgs తగ్గిందండి అప్పుడు. కాంటెస్ట్ కోసం 30 kgs అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అసలు అన్బిలీవబుల్ అండి అసలు. సోహన్ ఇబ్బంది రాదు? ఏం లేదు సార్, హెల్దీగానే తగ్గింది సార్. అనుకోని ఒక 1.5 year టైంలో పీరియడ్ ఆఫ్ టైం హెల్దీగానే తగ్గుతూ వచ్చింది. నాకు ఒక రకంగా జిమ్కి వెళ్ళడానికి కూడా రీజన్ తనేనండి. నేను అసలు బాగా లేజీగా ఉండేవాడిని సార్, అసలు కదిలేవాడిని కాదు. నేను జిమ్కి వెళ్ళటం, నా వైఫ్ వల్ల నేను జిమ్కి వెళ్ళాను, రివర్స్ జరుగుతుంది. షీ వాజ్ మోర్ ఇంటూ ఫిట్నెస్ అండ్ ఆల్, ఆ పనిలో తను ఉండేది. తను చూసి నేను మెల్లగా, నాకు కొంచెం అలవాటు అయిందండి ఈ మధ్య. అంతకుముందు జిమ్కి వెళ్ళేవాళ్ళు కాదు సార్, నేను ఈ 2-3 ఏళ్ళ నుంచే సార్. దాని ముందు అసలు జిమ్ కసరత్ అనేది తెలియదు సార్, అసలు ఎక్సర్సైజ్లు అనేది తెలియదు. అయితే షూటింగ్ లో ఉంటాం, లేకపోతే పడుకోవటం. అవును అవును, బిందాస్ హ్యాపీగా. ప్లస్ ఇప్పుడు ఏదో వస్తుంది, గ్యాప్ వస్తుంది అంటే ఏదో ఒకటి వచ్చేసారు నాకు ఇప్పటికి కూడా. చూడు పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు, అది రాలేదు. అది లేదు, అది దానివల్ల తెలియదేమో నాకు పూర్తిగా అసలు అది ఏంటి అసలు. కానీ బాడీ ఫిట్గా ఉండాలి అనేది ఉంటుంది కదా. మీరు ఈవెన్ విలన్ వేషాలు ఏమన్నా హీరోల కంటే ఫిట్గా ఉంటున్నారు ఇప్పుడు విలన్ కదా. మరి అన్నప్పుడు జిమ్ అనేది నెసెసిటీ కదా. అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదండి, ఎక్కడ హైట్ ఉండటం వల్ల నాకు చాలా రోజులు పొట్ట గిట్ట ఏం కనపడలేదండి. ఆ హైట్ ఉండటం వల్ల, ఫ్రేమ్ వల్ల అది కలిసి వచ్చింది సార్. అవును. సో అది తెలియకపోవడం వల్ల నాకు ఎవరు అడగలేదు. అది ఎప్పుడైతే మనం 40sలోకి ఇప్పుడు ఒక 3-4 years నుంచి ఎప్పుడైతే పట్టానో నాకే తెలిసింది. సో పొట్ట రావడం కూడా అప్పుడే మొదలవుతుంది. ప్లస్ ఆ ఫిట్నెస్ లెవెల్స్ తెలుస్తూ ఉంటుంది. నేను కన్నడ సినిమా చేస్తున్నాను సార్, చేజింగ్. కన్నడ సినిమా చేస్తుంటే చేజింగ్కి నేను ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయాను. అంటే బాగా స్మోక్ చేసేవాడిని అండి అప్పుడు. ఇస్తుంటే ఒక సిపియు, ఒక ఫైటర్ సిపియు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా అర్థమైపోయింది, అమ్మా ఇట్లా ఉంటే సిపియు దాకా వచ్చారా అంటే ఇస్తారు కదా, చేయబోతుంటే ఇక అసలు ఇంకా అర్థమైపోయి వెంటనే నేను వచ్చి ముందు సిగరెట్లు మానేశాను, మందు మానేశాను కంప్లీట్గా ఒకేసారి. ప్లస్ డాడీని కూడా చూశాను కదండి. సో దీనివల్ల ఏంటంటే సిగరెట్స్ క్విట్ చేయడానికి అన్నిటికీ ఒక రీజన్ దొరికింది నాకు స్ట్రాంగ్. కళ్ళ ముందు చూశాను నేను మా ఫాదర్. సో ఇక దాంతో అన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సార్. జిమ్ము, డబ్బింగ్, సినిమాలు అంతే సార్. అంటే మీకు చిన్నప్పటి నుంచి రకరకాల డైవర్షన్స్ అవి జరుగుతూ వచ్చాయి. ఇవి ఎక్కడ వచ్చినాయి ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఇది? ఎందుకంటే మీరు కాలేజ్ డేస్లో ఎక్కువ లేరు. స్కూల్ ఫస్టే స్టార్ట్ అయిపోయింది సార్, నాకు చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను సార్ స్మోకింగ్. నేను విజయవాడలోనే 10th తర్వాతనేమో సార్. అవునా? 10th నుంచే ఏకంగా? ఇప్పటికే 27-30 years అయిపోయింది సార్ స్మోకింగ్ నేను చేసి. రోజు అంటే నేను మామూలుగా చూస్తుంటే ఈ సిగరెట్తో ఇది వెలిగించుకునే పరిస్థితి సార్ నాది. యాక్చువల్గా చైన్ స్మోకింగ్ సార్. నేను 30-40 సిగరెట్లు ఉండేయండి. 30-40 డైలీ సార్. నైట్ షూట్ ఉందంటే 40, లేకపోతే యావరేజ్గా 30 సిగరెట్స్ పడ్డాయి. అక్కడ నుంచి మొత్తం పొగ సూరిపోయేవాళ్ళుగా. అసలు నాకే అనిపించింది సార్, ఇంకా కంటిన్యూ చేశానంటే ఇంకా అసలు కెరియర్. అదే సార్ మీరు అన్న పదం కరెక్ట్, ఎగ్జాక్ట్ అది. అవును, చిమ్నీయే. అవును. సో దాంతో రియలైజ్ ఎక్కడో ఇట్లా ఉంటే అసలు బతకం మనం ఇంకో 10-15 ఏళ్ళ కన్నా ఇలానే వెళ్తే అని చెప్పి అన్ని చేసి. అసలు ఆవిడ ఎట్లా ఊరుకున్నారు? అన్ని సీరియల్ సార్ ఇక నేను వెళ్ళలేదండి. ఇంకా అదొకటే ఏదన్నా అదొకటే అలవాటు అయింది బాగా సిగరెట్లు. సో వేరే అన్ని కూడా ఈజ్ హ్యాపీ. మరి ఇబ్బంది పడలా అంత చైన్ స్మోకింగ్ సడన్ గా మానేసేటప్పటికి? సార్ ఫస్ట్ నెల రోజులు అంటే ఆ రెసిడ్యువల్ సిమ్టమ్స్ ఉంటాయి, సిమ్టమ్స్ అన్బిలీవబుల్ సార్. అంటే విపరీతమైన కోపం, ఎవరు దొరికితే వాళ్ళు కొట్టాలని నా వైఫ్ని 2 సార్లు కొట్టాలనిపించింది. అవునా? ఏదేదో మాట్లాడుతుంది ఊరికే సార్. అదే అంటే అంత కోపం ఉండేది. మా చిన్నోడిని ఏదో వాడు వచ్చేసి ఏదో అంటుంటే ఆడి మీద అరిచేద్దామని అంత ఉండే సార్ విత్డ్రావల్ సింటమ్స్. సార్ తర్వాత ఎక్కడో 1 month తర్వాత కొంచెం మెల్లగా సెట్ అయిపోయింది. 1 year సార్ ఆల్మోస్ట్ మానేసి. అంటే ఇంకా క్విట్ అని చెప్పట్లేదు నేను, బట్ ఆపేసి. యు నెవర్ సే క్విట్ అంటారు కదా స్మోకింగ్ తొందరగా. అది ఎప్పుడన్నా మళ్ళీ రివైవ్ కావచ్చు. అవును, దాంట్లో ఉన్న పెద్ద మాయరోగం అది. ఓకే, సో ఆ సినిమా ఉపయోగపడింది అట్లా మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి.
హెల్త్ అంటే కరెక్టే లేండి, అన్ని మరి 40 సిగరెట్లు అంటే చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ సార్. ప్లస్ 40 వరకు బాడీ మనకి అసలు మన పక్కన ఎవరైనా ఉంటాను కూడా చిరాకు పడరు. అవును సార్, చాలా ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఉంటుంటే తెలుస్తుంది. అప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఐడియా వస్తుందండి నాకు. అంటే ఒక రూమ్ లో ఒక 4 సిగరెట్లు తాగుతుంటే పక్కన ఉంటే ఏంటనేది, ఎంతమందిని ఇబ్బంది పెట్టాను నేను ఎన్ని ఏళ్ల పాటు అనేది ఇప్పుడు తెలిసింది. క్యారవాన్ లో సార్, క్యారవాన్ లో మీకు ఆ పొగ కూడా బయటికి వెళ్దు కదా, ఉన్నదానికి ఎగ్జాస్ట్ కూడా సరిగ్గా ఉండదు. అక్కడే కలిసేవాడిని. లోపలికి రూమ్కి వస్తుంటే ఎవరన్నా ఒక రకంగా ఫేస్ పై అప్పుడు తెలిసేది, కానీ నేను పెద్ద పట్టించుకున్నాను కదా, ఎందుకంటే ఏమైనా అడిగాం అనుకోండి ఎందుకని చెప్పి ఇగ్నోర్ చేసేవాడిని. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది క్యారవాన్ స్మోకింగ్ చేసే క్యారవాన్లోకి వెళ్తే ఎలా ఉంటుంది. అదే కదా. అవును. కానీ మీ ఆవిడని మాత్రం మెచ్చుకోవాలి. అన్ని తాగినా కానీ పాపం ఆవిడ నో అని చెప్పలా. ఎక్కడ ఓపిక్గా ఉంది. ఇదేదో ఎంజాయ్ చేస్తున్నాం కానీ చెప్పి ఏదో మొత్తానికి. అందుకనే అంత భరించారు కనుక ఆ నెల రోజులు మీ విత్డ్రాల్ సిమ్టమ్స్ అప్పుడు మీరు ఎంత ఇరిటేట్ అయినా కానీ పోతే పోయింది నెలే కదా ఇన్నేళ్లు భరించినప్పుడు. ఆవిడ కూడా వైఫ్ కొంచెం యాక్టింగ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది సార్. వాళ్ళకి పాపం వాళ్ళకి ఉండే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకి రకరకాలుగా ఉంటాయండి. ఎట్లా ఇన్సెక్యూరిటీ అంటే సార్, ఎక్కువ ప్లేసెస్ తిరుగుతుంటాం, వి మీట్ అంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ గుడ్ లుకింగ్ పీపుల్ కలుస్తుంటాం. అవును. సో యాజ్ అన్ యాక్టర్ వైఫ్ గా అది నిజంగా గొప్ప సార్. వాళ్ళు అసలు ఏమాత్రం చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది సార్ కొంత. లక్కీలీ నా వైఫ్ షీ వాజ్ లైక్ కొంచెం బ్రాడ్ మైండెడ్, ఇదిగా. సో లక్కీ అండి. చాలా ఎక్కడైనా అతుకుపోవడానికి ప్రయత్నం చేశారు అసలు? లేదు సార్, అసలు ఎందుకు సార్ రిస్క్, అసలు ఆ రిస్క్ ఎందుకు? పాయింట్ కొత్త లగేజ్ ఎందుకంటే ఎందుకు సార్, బ్యాగేజ్ సార్ అదంతా. అదే పాయింట్ ఏమన్నా అసలు మీకు అసలు ఇమ్మీడియట్ ఫ్యామిలీ ఇంపాక్ట్ అయిందంటే ఇక అసలు రకరకాలుగా అసలు మీ బుర్ర పని చేయదు, ఎందుకు సార్ ఇక అంత రిస్క్ రూయిన్ అయిపోతుంది. అవును. సో ఆ విషయాలు మరి వెరీ క్లియర్ సార్. సో క్లారిటీతో ఉన్నారు. సో అందుకని ఆవిడకి వరకు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం లేదండి అసలు. కానీ జనరల్గా ఉంటుంది మీరు అన్నట్టు ఈ సినిమాల్లో ఉండే వాళ్ళ ఇళ్లలో ఈ ప్రాబ్లం అసలు లేదు అంటే అబద్ధం చెప్తున్నా సార్. అదే ప్రొడ్యూసర్ ఇంట్లోనూ ఉంటుంది, డైరెక్టర్ ఇంట్లోనూ ఉంటుంది, అందరి ఇళ్లలోనూ ఉంటుంది. మరీ శ్రీరామచంద్రులు చాలా తక్కువ ఉంటారు అంతే కదా సార్. అంటే ఆ సర్కమ్స్టెన్సెస్ కూడా చెప్పలేము. ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, బయటకు వెళ్తారు కదా, షెడ్యూల్స్ అని. నెల 2 నెలలు వెళ్తూ ఉంటారు ఒక్కోసారి బయట కంట్రీ అనుకోండి. నెల పడుతుంది దాదాపు. డిపెండ్ సార్, ఇక నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు. సో అట్లా అందుకంటే ఏంటంటే పాపం ఫీల్ అవటంలో తప్పేం లేదు, కానీ వాళ్ళు ఎవరైనా ఫీల్ అవ్వచ్చు. టచ్ వుడ్ అన్ని మీరు ఇందాక అన్నట్టుగా అన్ని బాగా సవ్యంగానే జరుగుతూ వస్తుంది మీకు. కానీ ఇప్పుడు జనరేషన్ కనుక ఎట్లయితే ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి అని పెట్టుకుంటారు కదా, అట్లా ప్లాన్ బి ఏం పెట్టుకున్నారు అంటే నటిస్తూ కూడా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 50 ఏళ్ళు వచ్చాక పెద్ద క్యారెక్టర్ రావచ్చు. అది కూడా మళ్ళీ మీరు అన్నారే ఒక 5 ఏళ్ళు. అవునండి, ఒక 5 ఏళ్ళు కన్నా లేదు సార్. 5 ఏళ్ళు చూసి ఇంక ఉండదండి, తర్వాత ఉండదు. ఆ తర్వాత అది చిన్నవి కూడా రావు. అంటే వచ్చినా ఈ నప్పవు. అవును, యాక్చువల్గా మీకు కూడా అప్పటికి అంటే మనం అవి అడిగినా కూడా నాకు వద్దు, నేను హ్యాపీగా ఉన్న పరిస్థితిలో ఉన్నాను నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ నేను అనేది కూడా అదే. సో ఇప్పుడు చేయలేదు ఎవరైనా, ఈవెన్ విలన్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఎగ్జిట్ అనేది ఇన్ఎవిటబుల్ అది. అవునండి. అందుకే ప్లాన్ బి ఏంటి ఏమన్నా ఆలోచిస్తున్నారు అసలు? డౌన్ ద లైన్ 5 years కొంచెం ఫుడ్ బిజినెస్ కొన్ని ఆలోచనలు ఉన్నాయండి నాకు. ఓకే, ఇంప్లిమెంట్ చేస్తాను సార్ ఈ 5 years. మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ తెలియగలరు? తనే తెలివైంది సార్. టు బి వెరీ ఆనెస్ట్, గొడవ లేదు అసలు. నిజంగా తెలివైందైనా మంచిది, తెలిసింది లేదా అది ఒప్పేసుకుంటే ఇంకా మంచిది, డబుల్ మంచిది. నాకు తెలిసింది ఇది బేసిక్గా. ఐ మీన్ యాక్టింగ్ వెళ్ళి చేయమంటే చేస్తాను, కానీ ఇక్కడ మనుషులు డీల్ చేయమంటే చేస్తాను, కానీ బయట నాకు పెద్దగా ఐడియా లేదు సార్. సో బిజినెస్ వైజ్గా అది చూస్తే తనే బెటర్ ఏమో నా ఫీలింగ్. నేను ఇప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఒక ట్రై చేశాను, చేతులు అది పోయి దాని తర్వాత ఎప్పుడు నేను పక్క ఆలోచించలేదు. కానీ ఇప్పుడు కొంచెం కూర్చొని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని 5 years నెక్స్ట్ ఏదైనా మంచి బిజినెస్లోకి వెళ్ళాలని ఆలోచన ఉందండి. ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా, ఫుడ్ రిలేటెడ్, ప్రాబబ్లీ సంథింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. డిస్కస్ చేశారు ఎప్పుడన్నా? మ్యూచువల్ ఫండ్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఓకే, అవన్నీ స్టార్ట్ చేసాం. అవి ఇన్వెస్ట్మెంట్ కదా మ్యూచువల్ ఫండ్స్. అదే సార్, అంటే ఇప్పుడున్న దాంట్లో మనం డే ఇన్ డే అవుట్ టైం ఇవ్వలేనప్పుడు ఇంకా అదే బెస్ట్ ఆప్షన్ ఏమో. తను షీ కెన్ స్పెండ్ టైం కదా, కూర్చొని మాట్లాడుతున్నాం. మీకు 2 అబ్బాయిలు, అవునండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా. అవునండి. తర్వాత ఏముంది, తను షీ విల్ బి, షీ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీనేగా. ఫ్రీ అండి. ఒకటి ఆలోచిస్తున్నా అండి, చూడాలి. ఫుడ్ బిజినెస్ అండ్ ఫుడ్ రిలేటెడ్ రెస్టారెంట్ లాంటిది ఏదైనా మంచి ఓకే ఒక ఆలోచన. చైన్ ఆఫ్ ముందు ఒక ట్రెండ్ స్టార్ట్ చేసి అక్కడ గ్రాడ్యుయేట్. ఓకే, అదే అంటున్నా, ఎందుకంటే అందరూ కూడా లైన్. అవునండి, అవును. ప్లాన్ బి లేట్ సార్, నేను ఇంకా ముందే చేసి డెఫినెట్గా లేటే. నేను అందుకే అంది
ప్లాన్ బి లేకుండా ఇప్పుడు ఎవరు ఉంటారు అసలు. ఉండాలి సార్. అసలు ఎంటర్ అయ్యే రోజే ప్లాన్ బితో అసలు కూడా ప్రిపేర్ అయి ఉంటున్నారు బ్యాకప్లో. అది అయిపోయింది. ఇప్పుడు ఇది కాకుండా మీకు సినిమా ఇండస్ట్రీలో ఒక 22 ఏళ్ళు అంటే ఇంకొక 15 ఏళ్ళు అప్పర్ లిమిట్ నా ఉద్దేశంలో. అంతే సార్, మ్యాక్స్ సార్. అది మీరు ఇంకా చాలా చాలా నేను ఇంకా లిబరల్గా ఉన్నా. అవును, బాగా మీరు చాలా 55 వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. అవును, బట్ దట్ ఈస్ ఎ వెరీ లాంగ్ కెరీర్ కింద లెక్క. ఇప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఇండస్ట్రీలో. ఆ ఫీల్ మీకు కూడా వచ్చింది అది? ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్న దాంట్లో గ్లోబల్ దాంట్లో ఇప్పుడు తెలుగు లేదు. నేను తమిళ్ 4 సినిమాలు చేస్తున్నాను సార్. ఓటీటీనే ఎగ్జాంపుల్. నేను తమిళ్ 4 సినిమాలు చేస్తున్నాను. ఐఎమ్ రాంగ్ పర్సన్ టు కంప్లైంట్. ప్లస్ క్రియేటివ్ ఫీల్డ్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సార్. అసలు మీరు ఎవరు సార్? వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. అంతే. మీరు కాంపీట్ చేయాలి, మీరు ఉండాలి అక్కడ. మీ సెట్ ఆఫ్ స్కిల్స్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా మిమ్మల్ని అండూ చేసుకుంటూ ఉండాలి తప్పితే మీరు అసలు ఎవరు సార్ కంప్లైంట్ చేయడానికి? నీకు పలానా మీరు ప్రోడక్ట్, మీరు యాజ్ లాంగ్ యాజ్ మీ డిమాండ్ ఉంటే మిమ్మల్ని తీసుకుంటారు. అంతే. మీరు సేల్ అయితే తీసుకుంటారు, లేకపోతే లేదు. సో అందులో అసలు కంప్లైంట్స్ ఏం లేవు సార్. కాకపోతే వీఆర్ హియర్ టు కాంపీట్. ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళందరం కూడా బాగా అంటే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ కూడా. రెడీ టు కాంపీట్. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితిలోనే ఉన్నాం సార్ ఇప్పుడున్న దాంట్లో పరిస్థితిలో. అంటే కంపీట్ చేయగలగటం ఏంటంటే మొనవాటనే అవుతుంది కదా. అవునండి. ఇప్పుడు మన తెలుగులో పెద్ద పెద్ద విలన్ క్యారెక్టర్లు వేసి పాపులర్ విలన్ క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు కూడా మొనాటనీ వచ్చేస్తుంది. ఎంత కాదన్నా వచ్చేస్తుంది. అవునండి. కొత్త ఒక వింత అంటాం కదా. సో వేరే వాళ్ళతో చేస్తున్నారు ఇప్పుడు. కానీ చెయ్యాలి సార్ వేరే వాళ్ళు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు విక్రమార్కుడే ఉందనుకోండి, విలను బావుజీ. అవును. అతను తెలుగుడు కాదు కదా. కాదండి. అందులో అసలు నేను చెప్తున్నా. అవును. అంత టీం అంతా దాదాపు మీకు సై వచ్చిన అలా అదే చెప్పాను కదా సార్. 4 జనరేషన్స్ ఆఫ్ విలన్స్ వచ్చి వెళ్ళిపోయారు కూడా. కాకపోతే సార్ వీళ్ళు వేరే వాళ్ళతో పనిచేసి ఇక్కడ డైరెక్టర్స్ అందరూ ఒకసారి చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు అనుకోండి మన దగ్గరికి, ఇంకెళ్ళరు సార్. ఎందుకంటే వాడిని చూడాలి ఒకసారి వెళ్ళి. క్వాలిటీ ఆఫ్ వర్క్ మీకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది ఒకసారి వెళ్ళి చూస్తేనే మన వాల్యూ తెలుస్తుంది. ఓకే. ఒకసారి వెళ్ళాలి సార్. వెళ్ళి ఒకసారి చూసి ఆహా ఇప్పుడు పలానా ఈ యాక్టర్తో ఇది అడ్వాంటేజ్, వాడి దగ్గర లేనిది అది బయట వేరే వస్తువుని చూస్తేనే కదా సార్ మన దగ్గర ఉందని. అంతేగా. అలా కూడా వర్కౌట్ అయింది సార్ నాకు. అలా వెళ్ళి ఒక ఫేజ్ అదో డల్ ఫేజ్ అండి 1-2 years కొత్త వాళ్ళు రావడం, అటు వెళ్ళటం, మళ్ళీ తీసుకోవడం, ఆ ఫేజ్ లో మళ్ళీ తీసుకునే ఫేజ్ లో ఉన్నాను సార్ నేను. మళ్ళీ అది కూడా వచ్చిందండి. అది కూడా అలా వెళ్తేనే మన వాల్యూ వచ్చింది. ఈ మధ్య సార్. నేను ఈ మధ్య అన్ని అంటే ఈ కరోనా ముందు వరకు అలవైకుంఠపురంలో, సర్లే నీకెవరు, ఈ పెద్ద సినిమాలు మధ్యలో ఇంతకుముందు అన్ని పెద్ద సినిమాలు చేసేవాడిని సార్ నేను. మధ్యలో ఎక్కడ చిన్న సినిమాలు ఇవన్నీ రావటం, పెద్ద సినిమాలు రాకపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అన్ని పెద్ద జరుగుతున్నాయి. అది వెనక్కి వచ్చిన ఫేజ్ జరిగింది సార్ నాకు. ఐఎమ్ హ్యాపీ. అంటే లక్కీలీ ఇంకా ఉన్నాం ఇక్కడ. అంటే కానీ లాంగ్వేజ్ ఈజ్ ప్రాబ్లం కదా, కమ్యూనికేషన్. మీకు తమిళ్ నాకు అర్థమవుతుంది కానీ నాకు రాదు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్పాలి, ఏం చెప్తారు? అంటే అర్థమవుతుంది కాబట్టి ఎక్కడో దాన్ని తెలుగు కన్వర్ట్ చేయడం ఇంకా ఎక్స్ట్రా పని సార్. ఇంకా అది డైలాగ్ బట్టి కొట్టడం. ఇక్కడ చూస్తున్నాం కదా ఆ హీరోయిన్లు, అంటే నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు షూటింగ్ చూడలేదు. హీరోయిన్లు కానీ తెలుగు సినిమా చేసినప్పుడు మనం సౌత్ లో ఎట్లా చేయొచ్చు ఫీలింగ్ సార్. అది కరెక్టే. నేను అనేది అదే. ఆ నార్త్ వాళ్ళు వచ్చి చేస్తారు కదా హీరోయిన్లు, వాళ్ళు ఏదో ఊరికి పిచ్చివాగుడు అవుతుంటారు. యాక్చువల్ ఆ డైలాగ్కి ఆ లిప్ మూమెంట్కి సంబంధం ఉండదు కదా. అంతేనా? నాకు చెప్పింది మరి. అంటే నేను ఎప్పుడు నాట్ సీన్ ఏబిసిడీలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఏబిసిడీలు. సో వెనకాల ఎంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు, ఎట్లా సింక్ అవుతుంది అసలు? అది లెంతే సార్. లెంత్ ఇవ్వటమే అంతే. ప్రాంప్టింగ్ ఒకటి ఫాలో అవుతారు. మీరు మాట్లాడేదానికి లెంత్ ఇచ్చుకుంటే వెళ్తామే. ఓకే. నువ్వు కొంచెం ఇప్పుడు ఆ పర్టికులర్ డైలాగ్కి 15 సెకండ్లు అంటే ఆ 15 సెకండ్లో ఏబిసిడి అన్నా పర్లేదు, XYZ అన్నా పర్లా, అంతే. ప్లస్ ఎక్స్ప్రెషన్స్ మీ పొటెన్షియల్ బట్టి, మీకున్న స్కిల్ని బట్టి వేరే లాంగ్వేజ్కి వెళ్ళినా కూడా ఇవ్వడం, అర్థం చేసుకోండి లైన్స్ తప్పితే. లేకపోతే పక్క లాంగ్వేజ్కి వెళ్తే దొరికిపోవడమే సార్. చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదే కదా, మీరు 100% ఇవ్వలేదు. మనకి భాష తెలిస్తే కొంచెం చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటుందండి కంప్లీట్. అది కాకుండా మనకి భాషను బట్టి భావం కూడా వస్తూ ఉంటుంది. అవును సార్, అవును. ఈ రెండు సైమల్టేనియస్ గా వస్తే ఇది ప్రాంప్టింగ్ వాడి బట్టి వస్తుంది, ఆడి భావం బట్టి ఒక సెకండ్ లేట్ వస్తూ ఉంటుంది. వాడికి వస్తుంది భావం, మనకు కాదు. ఒక సెకండ్ గ్యాప్ ఉంటుంది సార్. అవును, అది ప్రాబ్లం సార్. అది సో అందుకనే హీరోయిన్లు వాళ్ళు ఏడుశారో నవ్వారో కూడా తెలిసారు ఒక్కోసారి. అసలు కొన్ని చాలా విచిత్రమైన రియాక్షన్స్ ఉంటాయి సార్. ఏవో ఈ మ్యూజిక్ పక్కన టెక్నీషియన్స్ వాళ్ళు చేసే తర్వాత పనితనం సార్. ఎన్ని అదంతా డైవర్ట్ చేయడానికి సార్, అంతా అవన్నీ డైవర్ట్ చేయడానికి కరెక్టే. అది అట్లాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగింది అంటే వేరే భాషలతో, భాష రానప్పుడు. ఆశీష్ విద్యార్థి అసలు డైలాగ్ బయటికి చెప్పాడు సార్.
రై అని మొదలైతే మధ్యలో అంతా అంటుంటాడు, మళ్ళీ లాస్ట్ వర్డ్ చెప్తాడు. అతను ఒక్కడే సినిమా అండి, కళ్యాణ్ గారిది, కళ్యాణ్ రామ్ గారి. ఆశీష్ విద్యార్థి అంటే పోకిరి. అవునండి, ఇన్స్పెక్టర్ రోలే చేశారు. ఆ ఫస్ట్ పదం లాస్ట్ పదం వినపడుతుంది, మధ్యలో ఏది వినపడతాం. ఓకే, ప్రాంప్టర్ వినపడుతూ ఉంటుంది. ఓకే, గొనుగుతాడు. ప్రాంప్టర్ చెప్పేది లిప్పు మటుకు వస్తూ ఉంటుంది. ఆ ప్రాంప్టర్ కిను ఇతనికి ఒక సెకండ్ గ్యాప్ వల్ల ఏంటంటే అతను ముందు డైలాగ్ వస్తూ ఉంటుంది, దానికి రియాక్ట్ అవ్వాలా, ఇతనేం చెప్తున్నాడు దీనికి రియాక్ట్ అవ్వాలని కన్ఫ్యూజన్ అవతలవాడికి. నేను ఒకసారి అతను ఒకటే షూట్, అప్పుడే ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం. ఆయన నేషనల్ అవార్డు విన్న గ్రేట్ యాక్టర్. ఈ ప్రొసీజర్ అలవాటు లేక నేను మొహం చూస్తూ ఉండిపోయాను ఇట్లా. కట్ చెప్తాను, నేను చూస్తున్నాను సురేందర్ రెడ్డి ఆయనకి, ఏంటది చూస్తున్నావు ఏంటంటే, సార్ నాకు అర్థం కావట్లేదు, నేను ఏమంటున్నారు ఎక్కడ రియాక్ట్ అవ్వాలి తెలియట్లేదు అనేసాను నేను. అనేస్తే అప్పుడు పాప ఆయన నేను చెప్తాను అజయ్, ఐ విల్ గివ్ యూ చెప్పి చెప్పడం వచ్చి. అది మీకు అట్లా భాష రాని క్యారెక్టర్తో చేయటం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. దాంతో నాకు అర్థం కాలేదు అసలు ఏం చెప్తున్నారు, నేను ఎక్కడ రియాక్ట్ అవ్వాలి ఏంటి అది. దాంతో చాలా సినిమాలు కలిసి పనిచేయడం జరిగిందండి, తర్వాత అలవాటైంది. కానీ మీకు అలవాటైపోయింది ఫస్ట్ టైం. ఇంకా అది చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ నాకు. మరి హీరోయిన్లతో హీరోలు ఎట్ చేస్తారు అప్పుడు? అసలు ఎలా, అసలు అన్బిలీవబుల్ సార్. అసలు మామూలు సెట్ ఆఫ్ స్కిల్స్ కాదు సార్ హీరోలకి. నిజంగా ఉన్న హీరోలకి అసలు ఆ భాష విన్నామంటే, ఐ మీన్ సీ నథింగ్ అగేన్స్ట్ గేమ్ కాదండి, అగేన్స్ట్ కాదు, కానీ చాలా కష్టం సార్ ఒక కోఆర్డినేషన్ లో చేయడం. నేను ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం, ఇప్పుడు మీరు నిజంగా ఆశీష్ విద్యార్థిని యువతలకు పెట్టినా అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాకపోతే నాకేం ఎక్స్ప్రెషన్ వస్తుంది? అవును, ముందు అసలు సౌండ్ అన్న రావాలి కదా సార్. నసీరుద్దీన్ షా అయినా తెల్లమొహం వేయాల్సిందే, ఎంత గొప్ప నటుడైనా కదా. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సార్, కానీ ఓకే అండి, నడిచిపోతుంది. మీరు అన్నట్టు ఇతరత్ర సరంజామాతో డైవర్ట్ చేసేస్తారు. అవునండి, అవును. ఇప్పుడు నేను వెళ్ళి తమిళ్ ఉందండి మొన్న ఒక పేజ్ ఇచ్చారు, నేను అఫ్ కోర్స్ చెప్పలేను, నేను ప్రాంప్టర్ తీసుకున్నాను 4-5 లైన్స్ వరకు. ఓకే, మనకి భాష ప్రాంప్టర్ ఏ భాషలో చెప్తాడు? తమిళ్లో చెప్తుంటాను. మనం ఏంటంటే దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని ఏ పాయింట్ కి ఏ ఎక్స్ప్రెషన్ అనేది నోట్ చేసుకొని వెళ్తా ఉంటాం. ఇంకా సో ఇంకా రిహార్సల్ వేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా తప్పదు సార్, ఇంకా అది ఏం చేయలేం దానికి. కానీ కష్టం కదా, దాని బదులు ఏ భాషల్లో ఆ భాష వాళ్ళనే పెట్టుకోవచ్చు. ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తే హ్యాపీ సార్, యాక్చువల్ కదా, చాలా హ్యాపీ సార్. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు ఈ పాన్ ఇండియా అవటం వల్ల ఈ తెలుగు వాళ్ళు కొంచెం వెళ్ళి తమిళ్లో చేస్తున్నారు, తమిళ్లో ఇక్కడ మలయాళం డబ్బింగ్ చెప్పడం, అదే లేవా కనెక్ట్ అవటం అంటే మొత్తం అందరికి అన్ని ఆడియన్స్ 5 లాంగ్వేజ్ సౌత్ రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక కనెక్ట్ అవ్వాలి కదా, అక్కడ ఆడియన్స్ మిక్స్ చేస్తున్నారు సార్. అంటే అందరూ కూడా ఇప్పుడు తమిళ హీరోలు కూడా తెలుగు మార్కెట్ ని చేస్తున్నారు, ఇటు నుంచి హీరోలు అటు రిలీజ్లు చేస్తున్నారు. సో వాళ్ళందరినీ మిక్స్ చేస్తున్నారండి, ఆ స్టేట్ నుంచి ఒకరిని, ఈ స్టేట్ నుంచి ఒకరిని, అలా. సో దానివల్ల ఇక వాళ్ళు పిలిచేస్తున్నప్పుడు అంటే సార్ కరెక్ట్లే, మీరు అన్నీ డెఫినేషన్లు మారిపోతున్నాయి. అసలు ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు అది ఒక యజ్ఞం, తపస్సు. ఇప్పుడేమో అదంతా గ్రాఫిక్స్ మాయాజాలం అయిపోయింది అంతా. ఇప్పుడు అంటే ఎక్కడో మీకు ఇది ఆర్ట్ ఫామ్ సార్, డెఫినెట్గా ఆర్ట్ ఫామ్, కమర్షియల్ ఇవి కూడా ఉంటాయి. ఆ లైన్ ఎక్కడో కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది సార్, అంతే. దాన్ని మరీ కమర్షియల్ వెళ్ళకూడదు, మరీ ఆర్ట్ వెళ్ళకూడదు. అవును, సమ్వేర్ ఆ లైన్ కరెక్ట్గా ఉంటే, లేకపోతే ఎక్కడో అవును సార్, ఎక్కడో వెళ్ళిపోయి పట్టమే. అవును సార్, అంటే 100 కోట్లకి బడ్జెట్ వెళ్ళిపోయినప్పుడు అన్నీ ఎక్కడ నడుస్తాయి? బాహుబలిలో పెద్ద వచ్చింది లేదు, చచ్చింది లేదని ప్రాఫిట్. అదే రేషియో, ప్రాఫిట్ రేషియో ఉండొచ్చండి. దానికంటే ఇప్పుడు కాంతారా అసలు అది డబ్బు. చూడండి, అన్ని డైనమిక్స్ మారిపోయినాయి సార్. అసలు అంటే ఎందుకు ఏ సినిమా ఎక్కడ ఎందుకు ఆడుతుందో జడ్జ్ చేయలేము. ఎందుకు జడ్జ్ చేయలేము? కొంత చేయొచ్చు, కొంతవరకు సార్. ఇంతకుముందు 100% ఎవరు చేయలేడు, చేస్తే అదే ఫార్ములా అందరూ ఫాలో అవుతారు. అవును, ఇంతకుముందు కమర్షియల్ సినిమాలు కొన్ని పాటలు, కొన్ని ఫైట్లు ఎక్కడో మినిమం గ్యారంటీ పెట్టినవి. ఇప్పుడు అవి అసలు లేవు సార్. అసలు ఇప్పటి జనరేషన్ టేస్ట్ ఆల్టుగెదర్ డిఫరెంట్ అండి, వెరైటీ ఎక్కడో మీకు డిఫరెంట్గా ఉండాలి. అవునండి, ఎక్కడో మన రూట్స్ని ఎక్స్ప్లోర్ చేసే సినిమాలు. ఇప్పుడు కాంతారా చూడండి, ఎక్కడో మ్యాంగ్లూర్ దగ్గర ఉన్న ఎక్కడో లోపల ఇంటీరియర్ ట్రెడిషన్, అది ట్రెడిషన్. దాన్ని చూసాం మనం. చూసేసామంటే నేను మీకు డిఫరెంట్గా ఉందా లేదా? అది అదే అంటున్నాను సార్, ఎక్కడో మన రూట్స్ని ఎక్స్ప్లోర్ చేసిన సినిమాలు ఆడుతున్నాయి సార్. అంటే అంటే వాట్ మనం ఏదైతే మిస్ అవుతున్నామో అది క్యాచ్ చేయగలిగితే సరిపోతుంది అంతే. మొన్నటి వరకు మీకు హిందీలో చూస్తే సార్, ఇప్పుడు అసలు మాస్ సినిమాలు అది ఇది అంటున్నారండి. మీకు 90s స్టార్ట్ అయిన దగ్గర చాలా మాస్ సినిమాలు ఉన్నాయి సార్, అన్ని మాసే కదా సార్. అవును, తర్వాత కరణ్ జోహర్ ఈ ఫేజ్ వచ్చి కొన్ని సినిమాలు వచ్చేసాయి, కుచ్ కుచ్ హోతాయిలు, దిల్ తో పాగల్. వాళ్ళ ఏడీలు కూడా మాస్ సినిమాలు తెలుసు సార్. అవును, ఇప్పుడు వాళ్ళకి మాస్ సినిమా ఐడియా ఉన్న ఏడీలు కూడా లేదు సార్. నెక్స్ట్ జనరేషన్ అంత దారుణమైన ఫేజ్ లో ఉన్నారు. ఇప్పుడే మాస్ ఫిలిమ్స్ ఆడుతున్నాయి, అంటే కమర్షియల్ ఫిలిమ్స్ ఆడుతున్నాయి.
వాళ్ళకి వాళ్ళు హోమ్ తీలేరు ఇప్పుడు. తీలేని పరిస్థితి లేదు సార్. అంటే జనరేషన్ లాస్. అందుకనే ఇప్పుడు బాలీవుడ్ అంటే తెల్లమొహం వేస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియదు. అసలు అవును. ఇక ఆఖరికి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. యూపీ, బీహార్, ఎంపీ ఎంత పెద్ద మార్కెట్లు సార్. ఆంధ్రాకి ఇంత మనం నెంబర్స్ ఇంత ఎగిరి పడుతున్నాం అసలు. అసలు అన్ని స్టేట్స్ కలిస్తే అసలు పొటెన్షియల్ ఎంత ఉంది. అవును, అదేగా మెయిన్ మార్కెట్, అదే కదా. ఇప్పుడు ఈవెన్ వీటికైనా డబ్బులు వచ్చిందంటే అక్కడే కదా. సో ఇంక వేరే అయితే పెద్ద కోరికలు అయితే ఇంక లేవు, నిరాశ నిస్పృహలు అసలే లేవు. హ్యాపీ లైఫ్, వెరీ హ్యాపీ లైఫ్, ఫ్యామిలీ వైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ వైజ్. సో ఇందాక మీరు అన్నట్టు ఇంకొకటి హై పొజిషన్ చూడటం అన్నమాట. అవునండి, ఒక 5 నుంచి 6 ఏళ్ళు ఒక మంచి హై పొజిషన్ అది చూడాలి సార్. అది ఒకటి మిగిలిన కోరిక. అవును సార్, అంతే కదా. అవును. తర్వాత సైడ్ బిజినెస్ ఏదో. సో ఓకే, మీకు హై పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.